ప్రైజ్ ది లార్డ్. దాని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. చిరొచ్చిన అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు కలుగును గాక. పరిశుద్ధాత్మని గురించినటువంటి ధ్యానములలో ఆయన చేయు పనుల గురించి, ఆయన ఎవరై ఉన్నారు, ఆయన ఏమై ఉన్నాడో కొన్ని విషయములు మనము గత కొద్ది వారములుగా తెలుసుకుంటూ వస్తున్నాం. ఈ రాత్రి పరిశుద్ధాత్మని పేరు మీద రాయబడినటువంటి ఆ విషయాలను మనము ధ్యానం చేసుకుంటున్నాం. అన్నీ కూడా పరిశుద్ధాత్ముడు చేసేవి కాదని, అన్నీ కూడా దేవుడు చేసే పనులు కావని, కొన్ని మనుష్యులు వారి వారి ఆలోచనల ఆధారముగా, వారి వారి ఇష్టముల ఆధారముగా, లేదా వారి వారి స్వార్థముల ఆధారముగా కూడా దేవుని మీద ఆయన పని, ఇది ఆయన అని వ్రాసుకుంటూ వస్తున్నారు. పరిశుద్ధ లేఖనాలను మనం పూర్తిగా ధ్యానం చేసినప్పుడు నిజముగా ఈ క్రియలన్నీ ఆయన చేసేవేనా? నిజముగా ఈ స్వభావము ఆయనదేనా? ఈ గుణలక్షణము ఆ దేవునిలో ఉన్నదా లేదా? ఒకవేళ దేవునిలో లేకపోతే ఎవరి గుణలక్షణము అవ్వచ్చు? ఒకవేళ దేవుని పని కాకపోతే మరి ఎవరి పని కావచ్చు? ఇవన్నీ కూడా పరిశుద్ధ లేఖనాల్ని చూసి మనం ధ్యానం చేసుకొని తెలుసుకోవాలి. దేవుడి పేరు మీద రాసినవన్నీ కూడా దేవుడు అంగీకరించడు. మీ పేరు మీద ఒకవేళ ఎవరన్నా మీరు ఒకరి గురించి తప్పు మాట్లాడారు అని చెప్పినట్లయితే మీరు దాన్ని అంగీకరించరు. ఇది నా గుణము కాదు, ఇది నా లక్షణము కాదు, ఇది నా స్వభావము కాదు, ఇది నా పని అస్సలే కాదు అని మీరు గద్దిస్తారు. మీ గుణానికి వ్యతిరేకమైనటువంటి గుణము ఎవరన్నా జోడించి మీ గురించి ఎవరికన్నా చెప్పినట్లయితే మీరు దాని గురించి పోరాడతారు. మీ లక్షణములు ఒకవేళ ఏవైనా తప్పుగా ఇవి అని ఎవరన్నా తెలియపరిచి ఇంకొకరికి చెప్పినట్లయితే అది మీ చెవుల దగ్గరికి వచ్చినప్పుడు మీరు దాని గురించి పోరాడతారు. నేను అటువంటి వ్యక్తినా? నేను అటువంటి మనిషినా? నేను ఎప్పుడైనా మాట్లాడటం మీరు విన్నారా? నేను ఎప్పుడైనా అలా చేయటం మీరు విన్నారా? మనుషులమైనటువంటి మనమందరము మన మీద లేని వాటిని ఎవరన్నా మనకు అంటగట్టినట్లయితే వాటిని ఒప్పుకోక వాటి గురించి వాదించి వాటి గురించి వారితోటి పోరాడతాం కూడా. ఒకవేళ మన గుణములో మంచి గుణములుండి వాటిని బయట చెప్పకపోతే, వాటికి భిన్నముగా చెప్పినట్లయితే మన మంచి గుణములను మనం తెలియపరచుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మన విషయంలో ప్రతిదీ మంచిగా ఉండాలి. మన విషయంలో ఏది కూడా చెడు ఉండకూడదు. ఒకవేళ మన పేరు మీద ఎవరన్నా దాన్ని రాసినట్లయితే అది మనం అంగీకరించకుండా దాని గురించి పోరాడుతూ ఉంటే, దేవుడు ఆయన పేరు మీద రాసిన వాటి గురించి మనుషులందరూ కూడా ఆయన పేరు మీద అనేకమైన రాస్తూ ఉంటారు. అయితే దేవుడు మౌనంగా ఉండి ఎవరితోటి మానవులు పోరాడినట్లుగా పోరాడక, మనుష్యులు పోరాడినట్లుగా పోరాడక, ఆయన తనదైనటువంటి మార్గములో, తనదైనటువంటి విధానములో కొందరు మంచి పురుషులకు లేక స్త్రీలకు, మనుషులకు, భక్తులకు ఆయన జ్ఞానమును కలుగు చేసి వారికి తెలియపరిచి వారి ద్వారా ఇతరులు మాట్లాడుతున్నటువంటి తప్పును సరిచేపిస్తాడు. ఇది మనుషులు చేసినటువంటి పని.
దీని మంచి ఉదాహరణ తీసుకోవాలంటే బైబిల్ గ్రంథంలో యోబు గ్రంథం కనిపిస్తుంది. యోబు గ్రంథంలో ముగ్గురు స్నేహితులు మొదటిగా వచ్చిన వారు, నాలుగవ స్నేహితుడు తర్వాత వచ్చినవాడు, అసలు ప్రధానమైనటువంటి వ్యక్తి అయిన యోబు, ఐదుగురు కనిపిస్తుంటే ఈ ఐదుగురు కూడా దేవుడి గురించే మాట్లాడుతున్నారు. దేవుడి గురించి, అలాగే శ్రమ పడుతున్నటువంటి, బాధపడుతున్నటువంటి, కష్టంలో ఉన్నటువంటి, నష్టములో, రోగములో ఉండి సమస్తము కోల్పోయినటువంటి యోబు గురించి మాట్లాడుతున్నారు. మనుషులు ఈ రీతిగా ఉంటారని, దేవుడు ఫలానా రీతిగా ఉంటాడని వారందరూ కూడా వాదించుకుంటూ ఉంటే, వీరి వాదనలు విన్న తరువాత దేవుడు యోబు దగ్గరికి దిగివచ్చి యోబుతోటి ప్రశ్నలు అడుగుతుంటాడు. ఆ ప్రశ్నలు ఆయన గుణమునకు సంబంధించినవి, ఆయన లక్షణమునకు సంబంధించినవి, ఆయన స్వభావమునకు సంబంధించినవి, ఆయన మనస్సునకు సంబంధించినవి, ఆయన క్రియలకు సంబంధించినవి ఉన్నాయి. వాటన్నిటి గురించి యోబుతోటి ప్రశ్నలు ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒక ప్రశ్న అడుగుతూ ఉంటే ఏ ప్రశ్నకు కూడా యోబు దగ్గర సమాధానము లేదు. అలాగని చెప్పేసి దేవుడు ఎన్నడూ కూడా ఆయన పోరాటంలో దిగలేదు. ఒకానొక సమయంలో బాలాకు, బిలాం అనేటువంటి ఇద్దరు కనిపిస్తున్నారు. వారు కనిపించినప్పుడు దేవుడు శపించేవాడు అన్నట్లుగా వారు చూపించడానికి ప్రయత్నం చేస్తుంటే, అప్పుడు ఇన్ని లక్షల మంది, దాదాపు 20 లక్షల మంది ప్రజలు శాపమునకు గురవుతున్నారు. ఇశ్రాయేలు ప్రజలను శపించు అని ఒక రాజు, ఒక ప్రవక్త దగ్గరికి వెళ్తున్నాడు. బాలాము, బిలాకును మనం చూస్తున్నాం. ఇశ్రాయేలు ప్రజలను శపించు అని చెప్పేసి, ఒకవేళ ఆ రోజు ఆ ప్రవక్త తన నోటితోటి ఇశ్రాయేలు ప్రజలను శపించినట్లయితే 20 లక్షల మంది శాపానికి గురవుతూ ఉంటే, దేవుడు శపించేవాడు కాదు అని చూపించడానికి, ఇది నా గుణము కాదు, ఇది నా లక్షణము కాదు, ఇది నా పని కాదు, నేను ఆశీర్వదించిన వాడను, ఆశీర్వదించబడిన వారిని ఎవరు కూడా శపించకూడదు. ఆశీర్వదించబడినటువంటి వ్యక్తిని ఎవరు కూడా శపించకూడదు. అలాగని చెప్పేసి ఆ రోజు ప్రవక్త యొక్క మనస్సును, అలాగే రాజు యొక్క మనస్సును దేవుడు తారుమారు చేస్తున్నట్లు, వారి ఆలోచనలు పని చేయకుండా జరిగిస్తున్నట్లుగా చూస్తున్నాం. మనుషులందరూ కూడా దేవుని యొక్క గుణమును, లక్షణమును వారికి ఇష్టం వచ్చినట్టు రీతిలో రాసుకుంటూ వస్తున్నారు. ఆరంభంలోనే ఆది కాండంలో చూచినప్పుడు ఆదము హవ్వల దగ్గర కూడా దేవుడి గుణముల గురించి మాటలు జరుగుతూ ఉంటే, అపవాది దేవుడి గుణము అది కాదు, ఇది అని చెప్పేసి వారి మనస్సులో వ్రాసినప్పుడు, వారు ఆ మనసు ప్రకారముగా, ఆ దేవుని పట్టినటువంటి ఆ గుణముల ప్రకారంగా ప్రవర్తించి, వారు దేవతలు కావాలనో, లేకుంటే దేవుడి కావాలనో, దేవదూతలు కావాలనో, ఆ పరలోకానికి చేరాలని వారు నిజముగా వారి కండ్లు తెరబడాలని ప్రయత్నం చేసి వారు దేవుని ఆజ్ఞలకు విరోధంగా వెళ్ళిపోతున్నారు. ఆ తరువాత వారు దేవుణ్ణి శపించేవానిగా చూపిస్తున్నారు. అక్కడ ఈ ప్రపంచమంతా కూడా చూపించేది ఏమిటంటే, దేవుడు ఆదము హవ్వలను శపించాడు అని చూపిస్తుంది ఈ ప్రపంచం. అని ఆదము హవ్వలను దేవుడు శపించినట్లుగా ఆదికాండం 3వ అధ్యాయంలో ఎక్కడ కూడా కనిపించదు. ఆయన వారిని శిక్షించాడు, వారిని దండించాడు, అంత మాత్రమే కానీ వారిని శపించలేదు. వారి నిమిత్తమై భూమి శాపగ్రస్తం అయినది అని చెప్పాడే కానీ వారిని శపించలేదు. కాబట్టి మనుష్యులు వారి అవగాహన కొలది, వారి జ్ఞానము కొలది, వారి సామర్థ్యము కొలది, వారి ఇష్టముల కొలది, వారి స్వార్థముల కొలది దేవుడి గురించినటువంటి విషయములను రాసుకుంటూ వస్తూ ఉంటారు. పరిశుద్ధాత్ముని పేరట ఈ దినములలో అనేకమైన విషయములు రాస్తూ ఉంటే, పరిశుద్ధాత్ముడు, ఆ త్రియేక దేవుడు, ఇది నిజము, ఇది నిజము కాదు, ఏవైతే ఆయనకి సంబంధించినవో త్రియేక దేవునికి అవి నిజమనియు, ఆయనకి సంబంధించినవి కాని వాటిని సరిచేయడానికై తన భక్తులను నిలబెట్టుకొని తన ప్రయత్నములు చేస్తూ ఉంటే, ఆ ప్రయత్నములలో ఈరోజు మనం చేస్తున్నది ఒక ప్రయత్నమై ఉండి, లోకము వెళ్తున్నటువంటి రీతి అది అసత్యమైనటువంటి రీతి అని ఈరోజు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం.
ఒకవేళ భూమి మీద మనుషులమైనటువంటి మనము ఈ పనులను చేయకపోతే అప్పుడు దేవుడికి చివరి వ్యక్తి మిగిలిపోతాడు అన్న భావన కలుస్తుంది. ఆ చివరి వ్యక్తి ఎలాగున్నదంటే, ఏలియా ఆ రోజు దేవుడి దగ్గరికి వెళ్ళి, ఒకవేళ నేను చనిపోతే మరి పరిస్థితి ఏమవుతుంది? బయలు దేవతల ఎదుట మోకాలు ఉన్నటువంటి ఏకైక వ్యక్తిని ఇశ్రాయేల్లో నేనొక్కడిని మిగిలిపోయాను అంటున్నాడు. నేనొక్కడిని మిగిలిపోయాను, నేను తప్ప ఎవరు కూడా లేరు అని చెప్తున్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, నీవొక్కడవే కాదు, 7,000 మంది నీ వంటి వారు నా కొరకు ఉన్నారు, నేను వారిని కాపాడుకున్నాను. ఆ బయలు దేవత ముందుగా ఎవరు కూడా మొక్కకుండా నేను 7,000 మందిని కాపాడుకున్నాను. హనన్యా, మిషాలు, అజర్యా, దానియేలు వీరు 4 మిగిలిపోయారు. ఆ రోజు ఒకవేళ వీరు 4 ఓడిపోయినట్లయితే మిగిలిన వారందరూ కూడా నెబుకద్నెజరు యొక్క విగ్రహం ముందు మొరకాల్సి వచ్చేది. కాబట్టి దేవుడు వారిని ఎన్నుకున్నాడు, దేవుడు నిలబెట్టుకున్నాడు. దేవుడు తన క్రియలను భూమి మీద మనుషుల ద్వారా జరిగిస్తున్నాడు. దేవుడు తన గురించి భూమి మీద మనుషుల ద్వారానే మాట్లాడింపజేసుకుంటున్నాడు. గనుక పరిశుద్ధాత్మని పేరట రాస్తున్నటువంటి కొన్ని తప్పు విషయములను గత దినములో మనం ధ్యానం చేశాం. ఈ రాత్రి మరొక విషయ ధ్యానంలోకి వెళ్దాం. ప్రత్యేకంగా ఈరోజు మనం చూస్తున్నటువంటి విషయము, పరిశుద్ధాత్మని ప్రవేశమప్పుడు ప్రజలు చూపిస్తున్నటువంటి ప్రతిక్రియ గురించి మనం ధ్యానం చేస్తున్నాం. పరిశుద్ధాత్ముడు ప్రజల దగ్గరికి లేదా భక్తుల దగ్గరికి లేదా సంఘములోకి ప్రవేశించినప్పుడు, పరిశుద్ధాత్ముడు వారి మీదకు వచ్చినప్పుడు వారు చూపించేటువంటి ప్రతిక్రియలు మనం చూస్తున్నాం ఈరోజు. ఈ ప్రతిక్రియలలో వివాదాస్పదమైనటువంటి కొన్ని ప్రతిక్రియలు ఉన్నాయి. వాటి గురించి ప్రత్యేకంగా మనం ధ్యానం చేస్తున్నాం. వివాదాస్పదమైనటువంటి ప్రతిక్రియలు ఏమిటి అనంటే, ఒకటి, పరిశుద్ధాత్ముడు వారి మీదికి రాగానే వారు అలా వెనుకకు పడిపోతారని ఒక విషయం ఉన్నది. పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు వారు వెనుకకు పడిపోతారు. సహజంగా ఎవరిని చూసినా కూడా వెనుకగానే పడిపోతారు, కానీ ముందుకు ఎవరు కూడా పడరు. అందరు ఇలా వెనుకలుగా పడిపోతూ ఉంటారు. ఆ దైవజనుడు వచ్చి ఆయన చేయి పెట్టగానే, చేయి ఆడిచ్చినప్పుడు కొంతమంది పడిపోతారు. ఆయన టచ్ అనగానే కొంతమంది పడిపోతూ ఉంటారు. ఆయన ఫూ అనగానే కొంతమంది పడిపోతూ ఉంటారు. ఆయన నడుస్తూ ఉంటే కొంతమంది పడిపోతూ ఉంటారు. ఈ పడిపోయిన వారందరూ కూడా వెనకాలకే పడిపోతున్నారు. ఎవరు కూడా ముందుకు పడరు, అందరూ కూడా వెనక్కే పడిపోతుంటారు. ఆ తర్వాత జరిగే ప్రతిక్రియ, అందులో కొంతమంది గంతులు వేయటం ప్రారంభిస్తుంటారు, ఎగరటం ప్రారంభిస్తుంటారు. వారు గంతులు వేస్తున్నట్లయితే ఆ వేస్తున్నటువంటి గంతులను ఆపటం కష్టమవుతుంది. వారు ఎటు వెళ్ళిపోతారో తెలియదు. వారి కండ్లు మోయబడి ఉంటే వారు కేకలు వేస్తుంటారు, చప్పట్లు కొడుతూ ఉంటారు, గంతులు వేస్తూ ఉంటారు. కొంతమంది నాట్యం ఆడుతూ ఉంటారు, కొంతమంది కేకలు వేస్తూ ఉంటారు, అరుస్తూ ఉంటారు. మరికొంతమంది ఆ పడిపోయిన తర్వాత డొర్లుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఇవన్నీ ప్రతిక్రియలు. ఈ ప్రతిక్రియలలో ఏది నిజము ఏది తప్పు అని అర్థం చేసుకోవాలంటే మనం 2 విషయాలను ధ్యానం చేసుకోవాలి. ఒకటి, ఆ దేవుడి సామర్థ్యమును ధ్యానం చేసుకోవాలి. 2, భక్తుని బలహీనతను ధ్యానం చేయాలి. దేవుడి సామర్థ్యము వచ్చినదని, పరిశుద్ధాత్మని యొక్క సామర్థ్యము వచ్చినదని, అందు విషయమే వారు గంతులు వేస్తున్నారని, ఇక్కడ వెల్లికలు పడిపోతున్నారని, లేదా కేకలు వేస్తున్నారని, డొర్లుతున్నారని చెప్పేసి కనిపిస్తూ ఉంటుంది. ఇందులో 2వ భాగముగా భక్తుడు ఒక బలహీనతలో ఉన్నాడు, లేదా భక్తుడు ఒక బంధకములో ఉన్నాడు, లేదా భక్తులు ఏదనేటువంటి శ్రమలో, శోధనలో, అవసరతలో లేదా కోరికలో ఉన్నారు. ఒక్కొక్క మనిషి యొక్క బలహీనత వేరు, బలం వేరు. ప్రతి మనిషి యొక్క రోగము కూడా వేరు, ప్రతి మనిషి యొక్క సామర్థ్యం కూడా వేరు, ప్రతి మనిషి యొక్క కోరిక కూడా వేరు. అయితే దేవుని సాన్నిధ్యంలోకి వచ్చినప్పుడు భక్తుడు దైవజనుడు పలుకుతున్నటువంటి మాటలను బట్టి, దైవజనులు చేస్తున్నటువంటి క్రియలను బట్టి వారి జత చేసుకోవాలని ప్రయత్నం చేస్తారు. ఒక గుంపు జత చేసుకున్నటువంటి గుంపు ఆ దైవజనులు చేస్తున్న ప్రతి దానిలో సహభాగమైపోతున్నారు.
రెండవ గుంపు వ్యతిరేకిస్తూ వారిని వారి వేరు చేసుకుంటున్నటువంటి గుంపు అయి ఉన్నది. ఈ పరిశుద్ధాత్మని ఈ క్రియలలో నేను పాలిభాగస్థుడను కాను అని, లేదా నేను పాలిభాగస్థురాలను కాను అని చెప్పేసి ఒక గుంపు ఆ విషయం నుండి తమను తాము వేరు చేసుకుంటున్నారు. మరొక గుంపు, విస్తారమైనటువంటి గుంపు, తమ్ముని తాము జత చేసుకొని ఇది నాకు సంబంధించినది, నాతో మాట్లాడేదని, నాతో జరుగుతున్నది అని చెప్పి జరుగుతున్నటువంటి క్రియలో వారు భాగస్థులవుతున్నారు. రెండు కలుస్తున్నాయి. ఇందులో దేవుడు కలుస్తున్నాడు, రెండవది మానవుడు కూడా, భక్తుడు కూడా కలుస్తూ ఉన్నాడు. అయితే భక్తునికి సంపూర్ణ సత్యము తెలియదు. భక్తునికి సంపూర్ణ సత్యము తెలియదు. ఈ భక్తులలో కొత్తగా దేవుడి దగ్గరికి వచ్చిన వారు కొందరుంటే, కొందరు కొంతకాలం నుంచి వచ్చిన వారుంటే, మరికొందరు చాలా కాలం నుంచి వచ్చిన వారు ఉంటారు. ఇలాగ భక్తులు వారి వారి అనుభవం కొలది వారు ప్రతిక్రియలు చూపిస్తూ ఉంటారు. పరిశుద్ధ లేఖనాల్లో మనం స్మరణ చేసుకుంటున్నప్పుడు, వాటిని ధ్యానం చేసుకుంటున్నప్పుడు కొన్ని సందర్భాలలో పాత నిబంధన సమయంలో ఆ దేవుడు దిగి వచ్చినప్పుడు, ఆ పర్వతం మీదకి దిగి వచ్చినప్పుడు మోషేని కలవటానికి ఆ పర్వతం అక్కడ కదిలినట్లుగా, కంపించినట్లుగా మనం చూస్తున్నాం. వారు అక్కడ కదిలినట్లుగా, కంపించినట్లు చూస్తున్నాం. అపోస్తల కార్యముల గ్రంథంలో పేతురు చెరసాలలో ఉన్నప్పుడు, సంఘము ప్రార్థించినప్పుడు, చెరసాలలో ఉన్నప్పుడు ఆ బంధకాలు తెరవబడక ముందు అక్కడ ఒక భూకంపం వచ్చినట్లు చూస్తున్నాం. మనం భూమి కంపించినట్లుగా చూస్తున్నాం. ఏలియాని కలవటానికి వచ్చినప్పుడు సుడిగాలి వచ్చినట్లుగా ఆయన ఒకసారి ఉరుములలో దేవుణ్ణి కలవాలని చూశాడు. పెద్ద ఉరుములు వచ్చినప్పుడు దేవుడు ఆయన్ని కలవటానికి వచ్చాడని చూస్తున్నాడు. ఆ తర్వాత సుడిగాలి వచ్చినప్పుడు దేవుడు ఆయన్ని కలవటానికి వచ్చాడని చూస్తున్నాం. భూమి కంపించినప్పుడు ఆ దేవుడు వచ్చాడు అన్నట్లుగా చూస్తున్నాము. కానీ అవన్నిట్లో దేవుడు ఆయనకి ప్రత్యక్షము కాక, ఆయన గుహలో నుంచి బయటకు వచ్చినప్పుడు ఒక మెల్లని స్వరం ఆయనతో మాట్లాడుతున్నట్లుగా ఆ దేవుడు ఆయన్ని దర్శించినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు సర్వోన్నతుడైనటువంటి దేవుడు, సర్వ సామర్థ్యము కలిగినటువంటి దేవుడు. ఆయనకు ఒక విధానం అనేది, ఇదే ఒక విధానం అనేది, ఆ లిమిటేషన్ ఆయనలో లేదు. ఆ దేవునికి ఇది ఒక్కటే అనేటువంటి విధానము లేదు. ఆ దేవుడు ఏదైనా మార్గములో, ఏదైనా రూపములో, ఏదైనటువంటి మాధ్యమముగా ఆయన పని చేయవచ్చు, దిగిరావచ్చు, మాట్లాడవచ్చు, ప్రజలను తాకవచ్చు, ఏమైనా కూడా చేయవచ్చు. ఆ దేవునికి ఇదొకటే మార్గం అనేది కాదు. ఆ దేవుడు ఈ భూలోకములో ఆయన రావాలనుకున్నప్పుడు ఆయన ఏదైనా రూపంలో రావచ్చు. ఆయన అనేక రూపములో వచ్చాడు. ఆది కాండములు చూచినప్పుడు ఆయన స్వరము రూపంలో వస్తున్నట్లుగా కనిపిస్తున్నాడు. ఆ స్వరమే కనిపించింది, కానీ ఆది కాండము రాయబడుతున్నప్పుడు ఆయన రూపము గురించి రాయబడలేదు. అదే ప్రకటన గ్రంథములో మరలా చివరి చూస్తున్నప్పుడు ఆయన గురించి తరంగములు, కిరణములు చూపిస్తున్నారు, ఉరుములు, మెరుపులు చూపిస్తున్నారు, అగ్ని జ్వాలలు చూపిస్తున్నారు, వెలుగు చూపిస్తున్నారు. కానీ ఆయన రూపాన్ని మాత్రం అక్కడ చూపించడం లేదు. ఆ దేవుడు రావాలనుకున్నప్పుడు ఆయన మానవ రూపంలోకి ఈ భూలోకంలోకి వచ్చాడు. ఆయన క్రీస్తు రూపంలో ఈ భూలోకంలో మనుష్య స్వరూపము ధరించుకొని భూమి మీదకి వచ్చాడు. ఆయన రావాలనుకున్నాడు. అబ్రహాముని కలవటానికి రావాలనుకున్నాడు. అబ్రహాం తోటి కలవటప్పుడు చాలా ప్రాముఖ్యము. అబ్రహాము తన చేతిలో ధనం పెట్టుకొని, నేను ఇందులోంచి 10% తీసి దేవుడికి ఇవ్వాలని ఆశపడుతున్నాడు. కానీ ఎవరు కనిపించున్నప్పుడు ఆ షాలేము అనేటువంటి ప్రాంతంలో దాని రాజుగా ఆయన మెల్కీసెదెక్ అనేటువంటి పేరుతోటి ఆ సమయంలో అబ్రహాముని ఎదుర్కోవటానికి వచ్చాడు. ఆ దేవుడే స్వయంగా వచ్చాడు. ఆ మెల్కీసెదెక్కి ఆయనకి వంశం లేదు, వంశావళి కూడా లేదు. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు, ఎలా పుట్టాడు, ఎవరికో కలిగాడు, ఎవరికి సంతానమో లేక ఎవరికి సంబంధించిన వాడు ఏమీ రాయలేదు. కాబట్టి ఆ దేవుడు ఆ మెల్కీసెదెక్ రూపంలో షాలేము రాజుగా ఆయన ఆ దినమైన భూమి మీదకి వచ్చాడు. యోహాను ఆయన చూపిస్తున్నప్పుడు ఆ దేవుణ్ణి వెలుగుగా ఈ లోకంలో చూపిస్తూ ఉన్నాడు.
మత్తయి చూపిస్తున్నప్పుడు ఆ తండ్రి అయినటువంటి దేవుణ్ణి ఒక స్వరముగా చూపిస్తున్నాడు పరలోకం నుండి. ఆయన స్వరము రూపంలో మాట్లాడుతూ ఉంటే పరిశుద్ధాత్ముని ఆయన ఆ భూమి మీదకి వచ్చినటువంటి పావురం ఆకారంలో చూపిస్తున్నాడు. లూకా పరిశుద్ధాత్ముని అగ్ని నాలుకలుగా విభాగింపబడినటువంటి అగ్ని నాలుకలుగా చూపిస్తున్నాడు ఆ యొక్క అపోస్తల కార్యముల గ్రంథములో. దేవుడు మనుషుల్ని కలవటానికి రావాలనుకున్నప్పుడు ఆయన ఎలాగైనా రావచ్చు, ఏదైనా రూపంలో రావచ్చు. ఆయనను అడ్డుపడటానికి ఈ భూమి మీద ఏ శక్తి కూడా పనికిరాదు. ఆయన ఆపడానికి ఏ శక్తి కూడా భూమి మీద పనికిరాదు. ఆయనను ఒకవేళ ఏదైనా ఈ భూలోకములకి రావటానికి ఆపుతున్నది అనంటే అది కేవలం ఆయన నోటి నుంచి వచ్చిన మాట మాత్రమే. ఆయన నోటి నుండి వచ్చినటువంటి మాట మాత్రమే ఆయనను ఈ భూలోకములో రాకుండా పరిమితిని కలుగజేస్తుంది, అడ్డము కలుగజేస్తుంది. అందుకే రోమా 5లో మనం చూస్తున్నాము, ఎలాగైతే పాపము ఒక మనుష్యుని కారణముగా భూలోకములకి ప్రవేశించిందో, పాపము ఒక మనుష్యుని కారణముగానే భూమి నుండి బయటికి వెళ్ళిపోవాలని చూపిస్తున్నప్పుడు ఆయన తన నోటి నుండి పలికినటువంటి మాట తానే నెరవేర్చాలి గనుక ఆయన శరీరంలోనికి ప్రవేశించాడు. 5:12 చూస్తున్నాం. ఆయన శరీరంలోకి ప్రవేశించాడు. ఆయన భూమి మీద తన కార్యములు జరిగించాలి. ఆయన ఆత్మలో పరిశుద్ధాత్మ రూపంలో భూమి మీద కనిపిస్తూ ఉన్నాడు. ఆయన చేసేటువంటి పనులు, ఆయన పలికేటువంటి మాటలు, ఆయన గుణములు, ఆయన లక్షణములలో కొన్ని విషయాలు మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు, ఇక్కడ మనం ధ్యానం చేస్తున్నది పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు ప్రజలు ఎందుకు వెనకకి పడిపోతారు? పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు ప్రజలు ఎందుకు గంతులు వేస్తారు? పరిశుద్ధాత్ముడు వారి మీదకి వచ్చినప్పుడు ఎందుకు వారు కేకలు వేస్తారు? పరిశుద్ధాత్ముడు వారి మీదకి వచ్చినప్పుడు ఎందుకు వారు కింద పడి డొర్లుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు? పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు ఎందుకు ఈ పనులు జరుగుతుంటాయి? కొంతమంది నాగుపాములాగా వెళ్తుంటారు, కొంతమంది 2 కాళ్ళు 2 చేతులు ఒక పశువులాగా పాక్కుంటూ వెళ్ళిపోతుంటారు, కొంతమంది వామిటింగ్ చేసుకుంటూ ఉంటారు, ఇవన్నీ చేసుకుంటారు. అయితే అన్ని సందర్భాలు బైబిల్లో రాయబడలేదు. అన్ని సందర్భాలు బైబిల్లో రాయబడలేదు. కొన్ని మన వివేకముతో, కొన్ని మన జ్ఞానముతోటి మనం చేయాలి. కానీ ఇది ఏ ఖచ్చితము అని మాత్రమే లేదు. ఇది ఏ ఖచ్చితం అని మాత్రం లేదు. కొన్ని కామన్ మెడిసిన్స్ ఉంటాయి. ఈ కామన్ మెడిసిన్స్ అందరికీ ఇవ్వబడతాయి. ఏ రోగంతో వెళ్ళినా కూడా రోగము దాదాపు ఒకటే కామన్గా ఉన్నప్పుడు ఈ కామన్ మెడిసిన్స్ అనేవి పనిచేస్తూ ఉంటాయి. కామన్ మెడిసిన్స్లో కొన్నిసార్లు మనకి ఇలాగా డోలో అని కానీ, లేకుంటే పారాసెటమాల్ అని కానీ, ఎనాసినో మెటాసిన్, ఇవి కామన్ మెడిసిన్స్ అనమాట. జెండు బామ్ ఒక కామన్ మెడిసిన్, విక్స్ అనేది కామన్ మెడిసిన్, ఈ పెయిన్ బామ్ అనేది కామన్ మెడిసిన్స్, ఇవన్నీ నడుస్తుంటాయి. అయితే వాటి తీవ్రతను బట్టి, వారి రోగమును బట్టి, వారి బాధను బట్టి దానికి కొన్ని జత చేయబడితే, లేకుంటే దాని ప్రదేశంలో మరికొన్ని క్రొత్త మెడిసిన్స్ వస్తుంటాయి. అయితే ఈ మెడిసిన్స్, వేరుగొచ్చిన మెడిసిన్స్ అందరికీ ఇవ్వబడవు. వ్యక్తికి సంబంధించినవి ఎవరికి కావాలో వారికే ఇవ్వబడుతుంది. అది ఎవరికి అవసరం వారికే ఇవ్వబడుతుంది. ఇప్పుడు భక్తుడు ఒక అవసరంలో ఉన్నటువంటి వ్యక్తిగా చూద్దాం, భక్తుని మనం ఒక రోగంలో ఉన్నటువంటి వ్యక్తిగా చూద్దాం, భక్తుని మనం ఒక బలహీనతలో, బాధలో ఉన్నటువంటి వ్యక్తిగా చూద్దాం, భక్తుని మనం ఒక కోరికతోటి, ఆశతోటి వచ్చినటువంటి వ్యక్తిగా చూద్దాం. ఇప్పుడు మనం భక్తుని చూద్దాం, ఆ తర్వాత దేవుడి దగ్గరికి మనం వెళ్దాం. ఒకవేళ ఈ భక్తుడు వచ్చినటువంటి భక్తులలో, ఈ భక్తులు వేరే వేరే జాతుల నుంచి, వేరే వేరే మతముల నుంచి వచ్చినటువంటి వారు ఉన్నారు. ఈ భక్తులలో వేరే వేరే జాతుల నుంచి, వేరే మతముల నుంచి వచ్చిన వారు ఉన్నారు. ఆదిమ సంఘంలో మనం చూస్తున్నప్పుడు కొందరు మాదీలనియో, కొందరు పార్సికులనియో, కొందరు ఎలామీలనియో, కొందరు హెలెనీలనియో, వీరు అక్కడి నుంచి వచ్చిన వారిని మనం చూస్తున్నాం. మనమందరము కూడా వేరే వేరే బ్యాక్గ్రౌండ్ నుంచి మనం వస్తున్నాం. మన వెనకాల ఉన్నటువంటి జీవితంలో చూస్తున్నప్పుడు మనమందరం కూడా స్ట్రైట్ పెంతెకోస్తు అనుభవంలో లేము. మనం ఏదో ఒక కుటుంబంలో పుట్టిన వారు. కొందరు ఈ సంఘంలో పుట్టినవారు, కొందరు ఆ సంఘంలో పుట్టినవారు, కొందరు హైందవులు పుట్టినవారు, కొందరు ఇందరిలో పుట్టినవారు. వీరందరూ కూడా, అయితే వీరందరూ కలిసి పెద్ద సమూహంలో దేవుని దగ్గరికి వస్తున్నారు. వీరందరూ భక్తులు. ఈ భక్తులు భిన్నమైనటువంటి దేశాల్లో ఉన్నారు. ఈ భక్తులు భిన్నమైనటువంటి భాషలు కలిగిన వారు, భిన్నమైనటువంటి మతములు కలిగిన వారు, భిన్నమైనటువంటి జాతులు కలిగిన వారు ఉన్నారు. ఈ భక్తులందరూ కూడా ఒకే ఒక దేవుడు, ఆ త్రియేక దేవుడి దగ్గరికి వస్తున్నారు.
ఆ త్రియేక దేవుడి దగ్గరికి వస్తున్నప్పుడు ఈ యుగము, ఈ కృపాయుగములో, ఈ క్షమాయుగములో, ఈ దయాయుగములో, ఈ ప్రేమ కలిగినటువంటి యుగములో, ఆ పరిశుద్ధాత్ముడు పనిచేస్తున్నటువంటి ఈ యుగములో ఆ దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు వారు కొన్ని క్రియలను చూడాలనుకుంటున్నారు. కొన్ని క్రియలను చూడాలనుకుంటే వారి జీవితంలో, అందులో ఆ పరిశుద్ధాత్ముని దగ్గర నుంచి వచ్చేటువంటి కొన్ని వరములు, ఈ వరములు పాత నిబంధనలు మనం చూస్తున్నట్లయితే వాగ్దానములు ఉన్నాయి. పాత నిబంధనలు మనం చూస్తున్నట్లయితే ప్రవచనములు ఉన్నాయి, వాగ్దానములు. ప్రవచనము రేపు ఇది జరగబోతుంది అనేది, వాగ్దానము నీతో తప్పకుండా జరగబోతుంది అనేది. అబ్రహాము జీవితంలో పలుకుబడినటువంటి ఆ 12వ అధ్యాయం ఆదికాండములో పలుకుబడిన మాటలు ఆయనకి వాగ్దానములై ఉన్నవి. ఆయనకి వాగ్దానములై ఉన్నాయి. రెండవది ఆయనకి ప్రవచనం ఏమిటి అని అంటే, నీ సంతానమును హెచ్చించి నేను పెద్ద జనాంగముగా చేస్తానని చెప్పాడు. ఇది ప్రవచనమైనది. ప్రవచనము ఎప్పుడో జరగబోతుంది, వాగ్దానము నీ జీవితంలో జరగబోతుంది. ప్రవచనము నీ జీవితంలో కావచ్చు, లేక నీ తరువాతి తరములో కావచ్చు. వ్యక్తిగతమైనటువంటి నీ ప్రవచనం అయితే నీ జీవిత కాలంలో జరుగుతుంది, లేదా నీ తర్వాత కాలంలో జరుగుతుంది. ఒకవేళ సంఘానికి సంబంధించిన ఒక వాగ్దానం అయితే ఆ సంఘములో ఉన్నవారి సమయంలో జరగవచ్చు, లేక ఆ తరువాత తరము వారిలో జరగవచ్చు. దేశానికి సంబంధించినటువంటి ఆ ప్రవచనం అయితే ఆ ప్రజలు జీవిస్తున్నటువంటి ఆ తరములో కావచ్చు, లేక ఆ తరమంతా కూడా నశించిపోయి మరొక తరము కావచ్చు. ప్రవచనం ఏమిటనగా, అబ్రహాం జీవితంలో నీ సంతానముకు నీకు కనాను దేశం ఇస్తాను, కానీ 4 తరములు బానిసత్వంలో ఉంటారు. ఆ 4వ తరము తర్వాత 5వ తరానికి వస్తున్నటువంటి ఆశీర్వాదం మనం ఇక్కడ చూస్తున్నాం. యొక్క వాగ్దాన రూపంలో, ప్రవచన రూపంలో వస్తున్నది. అయితే మనకి చేసినటువంటి వాగ్దానము మన జీవితంలో ఎల్లప్పుడూ కూడా నెరవేరుతుంది. కాబట్టి దాన్ని విశ్వసించుకొని మనం ముందుకు వెళ్తూ ఉండాలి. ఇప్పుడు భక్తునితోటి పలుకుతున్నటువంటి మాటలలో ఈ పరిశుద్ధాత్ముడు చేస్తున్నటువంటి క్రియల గురించి, పరిశుద్ధాత్ముడు ఇప్పుడు చేస్తున్నటువంటి క్రియలు, పలుకుతున్నటువంటి మాటలు, ఇస్తున్నటువంటి ఆశీర్వాదం చూస్తున్నప్పుడు ఆ పరిశుద్ధాత్ముడు భక్తులకు 9 వరములు ఇస్తాడని చెప్పేసి ప్రభువైన యేసుక్రీస్తు వాగ్దానం చేసి వెళ్ళాడు. పరిశుద్ధాత్ముడు భక్తులకు 9 వరములు ఇస్తాడని చెప్పేసి ప్రభువైన యేసుక్రీస్తు వాగ్దానం చేసి భూలోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అయితే మీరు అడిగినప్పుడు, నా నామములు అడిగినప్పుడు మీకు 9 వరములు ఇవ్వబడతాయి. అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క వరం అడుగుతున్నారు వెళ్ళి. కొందరు అన్ని భాషలు మాటలను అడుగుతుంటే, కొందరు ప్రవచన వరం అడుగుతున్నారు, కొందరేమో స్వస్థత చేసే వరమో, కొందరు విశ్వాసం అడుగుతున్నారు. రకరకాల 9 వరాలు ఉన్నాయి కదా, వరాలను అడుగుతున్నారు. మరొకటి ఏం చెప్పారంటే, ఆ పరిశుద్ధాత్ముని యొక్క ఫలముల గురించి తెలియపరచబడినది. అపోస్తలుడైన పౌలు రాస్తున్నాడు గలతీ పత్రిక 5వ అధ్యాయం 21-22లో పరిశుద్ధాత్ముని ఫలముల గురించి రాస్తున్నాడు ఆయన. ఆ ఫలములు మీరు పొందుకోవాలని, భక్తులు పొందుకోవాలని. నేను భక్తుడు అనేటువంటి ఒక మాట ఉపయోగిస్తున్నాను, సంఘం అనే మాట ఉపయోగించకుండా భక్తులు అనేటువంటి మాట ఎందుకు ఉపయోగిస్తున్నానంటే, దేవుడి దగ్గరికి వచ్చేటువంటి వ్యక్తి భక్తి కలిగిన వాడై, శ్రద్ధ కలిగిన వాడై, ఆశ కలిగిన వాడై, కోరిక కలిగిన వాడై వస్తూ ఉంటాడు. ఏదో ఒక కోరిక, ఏదో ఒక అవసరము భక్తుని దేవుడి దగ్గరికి నడిపిస్తుంది. ఒకవేళ అవసరం లేకపోతే భక్తి లేదు అందులో. అందుకు భక్తి దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు కావాల్సింది అన్నిటికంటే ముందు భక్తి కావాలి. మిగిలిన విషయాలు మనం తలం ధ్యానం చేసుకుందాం. కానీ ప్రధానముగా ఒక భక్తుడు మనకు కనిపిస్తుంటే, భక్తుడు దేవుని దగ్గరికి వస్తున్నప్పుడు ఆ దేవుడి దగ్గర ఆశ కలిగి వస్తున్నాడు. భక్తులు దేవుడి దగ్గరికి వచ్చేటప్పుడు ఆశ కలిగి వస్తున్నారు. ఒకవేళ దేవుడు ఆశని తీర్చకపోతే ఆ భక్తుడు దేవుడి నుంచి దూరం అయిపోతాడు. ఆ భక్తుడి యొక్క ఆశ ఏ రూపంలో తీర్చబడుతుందో మనకు తెలియదు. అయితే కొన్ని క్రియలు మనం అసహించుకుంటాం, మనం ఇష్టపడం, మనం వాటిని ఒప్పుకోం. ఇది కాదు, ఇది పరిశుద్ధాత్ముడి పని కాదు, ఇది దేవుడి పని కాదు, ఇది క్రీస్తు చేసే పని కాదు, మనం చెప్పేస్తూ ఉంటాయి మాట. ఒక చిన్న ఉదాహరణ చూద్దాం ఒకసారి. ఒక గుడ్డివాడు యేసుప్రభు దగ్గరికి తేబడ్డాడు. ఆయన తీసుకొని రాబడినప్పుడు ఆ గుడ్డివాని కళ్ళు తెరవాలి. కళ్ళు తెరవడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఏం చేశాడంటే, ఆయన నేల మీద ఉమ్మివేశాడు, మట్టిలో. ఆయన ఉమ్మివేసి ఆ మట్టిని ఉమ్మిని కలిపి బురద మట్టికి తీశాడు ఆయన.
అది తీసి ఆ గుడ్డివాని కండ్ల మీద రాస్తున్నాడు. రాసిన తర్వాత అన్నాడు, వెళ్ళి సిలోయం అనేటువంటి కోనేటిలోకి వెళ్ళి నీ కండ్లను కడుగుకొని రా అని చెప్పాడు. సిలోయంలోకి వెళ్ళి కడుక్కోవటం అసహ్యం అనిపించలేదు మనకి. సిలోయంలోకి వెళ్ళిపోయి కడుగుకోవటము అదంత ఇబ్బందికరంగా అనిపించలేదు. ఎందుకంటే సిలోయంలోకి వెళ్ళిపోవాలి, కళ్ళు కడుక్కొని రావాలి, అంతే. నయమాన్ ఎలాగైతే యోర్దాను నదిలోకి వెళ్ళి 7 సార్లు మునిగాడో ఎలీషా చెప్పినప్పుడు, అలాగే ప్రభువైన యేసుక్రీస్తు చెప్పినప్పుడు సిలోయం అనేటువంటి కోనేటిలోకి వెళ్తున్నాడు ఈయన. అది అభ్యంతరంగా అనిపించదు, కానీ కొందరికి అభ్యంతరం అనిపిస్తుందంటే, ప్రభు యేసుక్రీస్తు నోటి మాటతోటి దెయ్యాల్ని వెళ్ళగొట్టేశాడు, ఎన్నో రోగాల్ని వెళ్ళగొట్టాడు, చనిపోయిన వారిని కూడా నోటి మాటతో పిలుచుకొని తీసుకొచ్చాడు కదా, ఎందుకు ఈ బురద చేశాడు? ఎందుకు ఈ బురద చేశాడు? అక్కడ ఉన్నటువంటి ఆ దేశము అన్యుల దేశం, అది అన్యుల ప్రదేశంలోకి వెళ్ళాడు. అక్కడ ఉన్నటువంటి వారి విశ్వాసము కొలది ప్రభు ఆ రోజు అక్కడ పని చేశాడు. ఆయన వెళ్ళిపోయి నీవు కోనేట్లోకి వెళ్ళి నీ కండ్లు కడుక్కొని రా అంటే వెళ్ళేవాడు కాదు. నయమాను కూడా వెళ్ళలేదు. మా దేశంలో ఉన్నటువంటి నదుల కంటే ఈ యోర్దాను నది శ్రేష్టమైనదా అని చెప్పేసి వెళ్ళిపోతానని చెప్పి అలిగి వెళ్ళిపోతున్నాడు ఆయన. ఆయన వెళ్ళిపోతూ ఉంటే తన సేవకుడు పిలుచుకొని వస్తున్నాడు, ఎలీషా చెప్పిన మాట ఒకసారి విను, వెళ్దాం పదా అంటే వెళ్ళి ఆయన యోర్దాను నదిలో మునిగినప్పుడు ఆయన కుష్ఠరోగం పోయింది. అంత త్వరగా వెళ్ళరు భక్తులు, అంత త్వరగా వెళ్ళరు. ఒకవేళ హన్న అంత సామాన్యముగా ఒప్పుకోకపోయినట్లయితే సమూయేలు పుట్టేవాడు కాదు. మరి అంత సాధారణంగా ఒప్పుకోకపోయినట్లయితే క్రీస్తు యేసు ఆమె ద్వారా ఈ లోకంలోకి వచ్చేవాడు కాదు, మరొకరు రూపంలో రావచ్చు. మనుషులంతా సామాన్యంగా ఒప్పుకోరు, అంత సాధారణంగా దేవుని మాటను అంగీకరించారు. అయితే ప్రభు ఇక్కడ చేస్తున్నటువంటి పని చూసినప్పుడు ఇది కొంచెం భిన్నముగా అనిపిస్తుంది. దేవునికి స్తోత్రం, ఇటువంటి పనులు ఎవరు కూడా సంఘంలో చేయట్లేదు. ఒకవేళ దీనిని తీసుకొని ప్రతి దైవ సేవకుడు బయటకు వెళ్ళిపోయి ఆయన ఉమ్మి వేసి కండ్ల మీద పెట్టో లేకుంటే ఏదైనా చేసినట్లయితే చాలా ఘోరం అయిపోయేది. ఆ పనిని వాళ్ళు పట్టించుకోలేదు. అది పట్టించుకోకుండా మరొక క్రొత్త పనిని వారు ఆచరించడం మొదలుపెట్టారు. ఆచరించేటప్పుడు దీన్ని ఒక కరిష్మాటిక్ గ్రూప్ అన్నట్లుగా మనం చూస్తున్నాం. మనం కరిష్మా అనంటే ఒక ఆకర్షణ, మనుషులను ఆకర్షించడానికి చేసేటువంటి పనులలో మనుషులకు అలవాటు చేపించిన పనులు, భక్తులకు అలవాటు చేపించిన పనులు కొన్ని ఉంటే, పరిశుద్ధాత్ముడు చేసే పనులు కొన్ని ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అపోస్తలుల కార్యముల గ్రంథంలో ఎక్కడ కూడా పరిశుద్ధాత్ముడు వారి మీదకు వచ్చినప్పుడు వారు క్రింద పడ్డట్టుగా కనిపించదు. వారు క్రింద పడినట్లుగా పరిశుద్ధాత్ముడు ఎక్కడ కూడా భక్తుల మీదకి వచ్చినప్పుడు వారు కింద పడ్డట్టు కూడా కనిపించదు. అయితే నేటి క్రొత్త నిబంధన సంఘము ఈ క్రియలో ముందుకు వెళ్తున్నట్లుగా చూస్తున్నాం. మనం కొన్ని ఉదాహరణలు పైన చూస్తాము. పాత నిబంధనలో ఎలాగ దేవుని సామర్థ్యం వచ్చినప్పుడు భూమి కంపించిందని, అపోస్తలుల కార్యములో పేతురు చెరసాలలో ఉన్నప్పుడు సంఘం ప్రార్థించినప్పుడు ఎలాగా ఆ భూమి అప్పుడు కంపించిందనేది మనం చూస్తాం. కొన్ని భక్తుల దగ్గరికి వెళ్ళి తర్వాత నేను ముగింపులో లేఖనాల దగ్గరికి వస్తాను. ఈ భక్తులలో ఇప్పుడు కొంతమంది చేతబడి చేయబడిన వారు ఉంటారు, కొంతమంది చేతబడికి గురైన వారు ఉంటారు, కొంతమంది వారి మీద వారే కాడి కట్టుకుంటారు. వారి కాడి వారే కట్టుకుంటారు కాబట్టి వారి కాడి వారే విరగొట్టుకోవాలి. అవిశ్వాసం అనేటువంటి కాడి కావచ్చు, భయం అనేటువంటి కాడి కావచ్చు, లేకుంటే ఇంకేదన్నా ఆచారములకు సంబంధించినవన్నీ కూడా వారు కట్టుకొని వస్తుంటారు. కొంతమంది చేతులకు తాళ్ళు కట్టుకుంటారు, కొంతమంది చేతికి ఇక్కడ తాళ్ళు కట్టుకుంటారు, కొందరు నడుంకు కట్టుకుంటారు, కొందరు కాళ్ళకు కట్టుకుంటారు, కొందరు మెడలో వేసుకుంటూ ఉంటారు. రకరకాలైనటువంటి వారు కనిపిస్తూ ఉంటారు. అయితే వీరందరూ కూడా విడుదల పొందాలి అనే ఒక కోరిక, ఒక ఆశ వీరుకున్నది. విడుదల పొందాలి ఒక కోరిక, ఒక ఆశ వెలుకున్నది. చేతబడి చేయబడిన వారిలో కొందరు ఏదన్నా వారికి తినిపించడం జరుగుతుంది. సహజంగా జరుగుతున్నటువంటి విషయాలు ఇవన్నీ, దేశంలో లోకంలో జరుగుతున్న విషయాలు.
వారికి ఏదైనా పెట్టి, అందుకనే ఎప్పుడన్నా ఎవరన్నా మన ఇంట్లో మనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు ఇంకొకరి భాష మాట్లాడుతుంటే వాళ్ళు ఏం పెట్టారా నీకు అని అడుగుతారు. వాళ్ళు ఏదో నీకు మందు పెట్టారు, నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చావు, నీకేదో మందు పెట్టారు కాబట్టి నువ్వు వాళ్ళ భాష మాట్లాడుతున్నావు, నువ్వు మా తరపున మాట్లాడలేదని చెప్పేసి అంటారు. ఇప్పుడు ఈ వ్యక్తికి విడుదల కావాలి. ఈ వ్యక్తికి విడుదల కావాలి అంటే ఈ విడుదల ఆహార రూపంలో లోపలికి వెళ్ళింది కనుక ఆ భక్తుని యొక్క విశ్వాసం ఏమిటంటే ఎప్పటి వరకు అయితే లోపల అనేది బయటికి రాదో అప్పటి వరకు నాకు విడుదల రాదు. ఆయన అనుకున్నటువంటి, ఆమె అనుకున్నటువంటి ఆలోచన ఇది. ఆయన అనుకున్న ఆలోచన, ఆమె అనుకున్నటువంటి ఆలోచన, నీ విశ్వాసం నా విశ్వాసంలో చాలా తేడా ఉన్నది. మనందరి విశ్వాసంలో ఒకరొకరితోటి విన్నటువంటి విశ్వాసాల్లో చాలా భిన్నం ఉన్నది. అందరి విశ్వాసం ఒక లెవెల్లో ఉండదు. ఒకవేళ మనకు కేవలం నోటి మాటతోటి ప్రభు యొక్క దగ్గరికి వెళ్ళి ప్రభు అని చెప్పేసి మాట పిలిచినప్పుడు అన్నీ జరిగిపోతాయి అనుకుంటే ఇది మనకు జరుగుతుంది, ఇతరులకు జరగట్లేదు. వారి విశ్వాస లెవెల్లోకి రాలేదు. ప్రభు అన్నాడు నీ విశ్వాసంతో నువ్వు తుఫాన్ ఆపని చెప్పాడు. ఆ లెవెల్లోకి వారు రాలేదు. నీ విశ్వాసంతో నువ్వు రోగాలను బాగు చేయని చెప్పాడు. ఆ లెవెల్లోకి వారు రాలేదు. ఆ విశ్వాసము ఒక స్త్రీ తన మీద తెచ్చుకున్నది. ఆమెకు 12 సంవత్సరాల నుంచి రోగం ఉన్నది. తన విశ్వాసం సంపాదించుకున్నది. స్త్రీ నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచిందని చెప్పాడు. ఆమె విశ్వాసం లెవెల్ వేరు, ఆ గుంపులో ఉన్న వారి అందరి విశ్వాసం లెవెల్ వేరు. కాబట్టి భూమి మీద ఉన్నటువంటి మనుషులు అందరూ ఒక రకము కాదు, అందరూ భిన్నము. అయితే ఏదన్నా హానికరమైనది ఒకవేళ ఉన్నట్లయితే దాన్ని బయట పెట్టడం మంచిది. హానికరమైనది ఏదన్నా ఉన్నట్లయితే దానిని బయట పెట్టడం మంచిది. ఇప్పుడు చేతబడి చేయబడిన వ్యక్తి లేకుంటే ఏదైనా తినిపించారని చెప్పేసి అంటే ఇప్పుడు ఆ వ్యక్తి ఆ అనుభవంలో ఆ దేవుడు ఎలాగాన్ని స్పందింపచేశాడో తెలియదు, ఏ సామర్థ్యంతో అక్కడికి వచ్చాడో తెలీదు. అది బయటికి రావటం ప్రారంభమైంది. ప్రభువైన యేసుక్రీస్తు ఆ దయ్యం పట్టినటువంటి వ్యక్తులను కలవటానికి వెళ్ళినప్పుడు వారు కేకలు వేయటం మొదలుపెట్టారు. కేకలు వేశారు. ఇప్పుడు కొన్ని ఉంటాయి, కొన్ని దయ్యములు అపవిత్రాత్మలు ఉంటాయి, అవి కేకలు వేసి ఆ మనిషిని కదిలింపజేసి కింద పడేసి ఆ తర్వాత వెళ్ళిపోతాయి. కొన్ని ఉంటాయి మనిషిని పట్టుకొని పీడిస్తూనే ఉంటాయి, కదలనివ్వు. వాటిని విడిపించాలంటే చాలా ప్రయాసపడాలి. ప్రభు అన్నాడు ఈ సేన అనబడినటువంటి వ్యక్తి, మీరు సేన అంటున్నారు కదా, మీ సేన మీ అందరూ కూడా బయటికి వెళ్ళిపోవాలి. అయితే వారు ఒక డీల్ ప్రభుతోటి మాట్లాడుతున్నారు. ఇక్కడ మేము వెళ్ళిపోవాలంటే మాకు శరీరములు కావాలి, మాకు శరీరములు కావాలి. ఏ శరీరము కావాలి? మాకు ఆ పందులు కావాలని చెప్పేసి అన్నారు. అయితే వెళ్ళండి అని చెప్పాడు. మమ్మల్ని ఇంకా మా సమయం ఇంకా నువ్వు రాలేదు, మమ్మల్ని ఎందుకు నువ్వు బాధ పెడుతున్నావు అని అడిగారు వాళ్ళు. దేవుడు ప్రతిదీ కూడా సమయంలో జరిగిస్తాడు. వారికి ఫ్రీడమ్ ఉన్నది. ఇప్పుడు ఈ భూమి మీద వారి పనులు వారు చేసుకోవడం ఫ్రీడమ్ ఉన్నది. మనకు మనంతటి మనంగా వారి నుంచి తప్పించుకోవాలి, మనం వారికి గురి కాకూడదు. అలాగే భక్తులు కావచ్చు, దైవదాసులు కావచ్చు, అట్టి వారిని విడిపించాలి కూడా. వాటి పని అవి చేస్తున్నాయి, మన పని మనం చేయాలి. మనం వాటి దగ్గరికి వెళ్ళకూడదు, వాటిని మన లోపలికి తీసుకొని రాకూడదు, దెయ్యాన్ని లోపల తెచ్చుకోకూడదు. ఒకవేళ తెచ్చుకున్నట్లయితే సేన అనబడిన వ్యక్తి ప్రకారంగా వచ్చేస్తుంది. ఎలా ప్రవర్తిస్తుంది? ఏ దయ్యము కూడా ఎవరిలో బలవంతంగా ప్రవేశించదు. ఏ దయ్యము, ఏ అపవిత్రాత్మ కూడా ఏ మనిషిలో కూడా బలవంతంగా ప్రవేశించదు. దేవుడు కూడా ఏ మనిషిలోకి బలవంతంగా ప్రవేశించడు. రెండు పనులు జరగవు. అపవాది మొట్టమొదట మనుషుల్లోకి ప్రవేశించినప్పుడు నోటి మాటలతోటి వారి చెవుల గుండా ప్రవేశించాడు. వారిని విశ్వసింపచేసినప్పుడు ప్రవేశం కలిగింది. ఒప్పించేశాడు. అపవాది సర్పం రూపంలో వచ్చేసి ఆదము హవ్వల్ని ఒప్పింపచేశాడు. వారు నమ్మేశారు కాబట్టి ఆ పాపము వారిలోకి వచ్చేసింది, మరణము కూడా వారిలోకి వచ్చేసింది. దయ్యములు కూడా, అపవిత్రాత్మలు కూడా, దుష్టాత్మలు కూడా, పాపము కూడా, అపవాది కూడా మనము స్వాగతించందే లోపలికి రాలేరు. దయ్యం పట్టుకుంది అని అంటున్నారు, పట్టుకోలేదు. దయ్యముల దగ్గరికి వెళ్ళి అంత పుట్టని మనం కొనుక్కొచ్చుకున్నాం అంతే. ఈ సేన అనబడిన వ్యక్తి ఏ కారణం చేత అక్కడికి వెళ్ళాడో తెలియదు, కానీ అపవాది చేసే పనులు ఒకటి మీకు నేను తెలియపరుస్తాను.
అపవాది పాపము రూపములో, దయ్యములు పాపము రూపములో మన దగ్గరికి వచ్చి మనతో పని చెప్పిస్తుంటాయి. ఎప్పటి వరకైతే మనం వాటి మాట వింటామో, వాటి కోరికలు తీరుస్తుంటామో అప్పటి వరకు మనకి ఏమి హాని చేయము. ఎప్పుడైతే వాటికి మనము బాయ్ అని చెప్పేస్తామో, వెళ్ళిపో అని చెప్తామో అప్పుడు హాని చేయడం ప్రారంభిస్తూ ఉంటాయి. ఈ సేన అనబడిన వ్యక్తులు హాని చేయడం ప్రారంభిస్తున్నాయి. ఆయన్ని చంపేయటం లేదు కానీ హాని మాత్రము చేస్తుంటే ఇప్పుడు ప్రభు అంటున్నాడు, ఈ శరీరం విడిచిపెట్టేసి వెళ్ళిపోవాలంటే, మేము వెళ్ళాలంటే మాకు శరీరం కావాలి. ఆ పందుల్లోకి వెళ్ళిపోయారు వాళ్ళు. ఆ 2000 పందుల్లోకి ఈ యొక్క దయ్యములు వెళ్ళిపోయినట్లు మనం చూస్తున్నాం. ఆ తర్వాత ఈ వ్యక్తి విడుదల పొందుకుంటూ ఉన్నాడు. ఈ వ్యక్తి విడుదల పొందుకున్నప్పుడు ఆయన వస్త్రములు వేసుకోవటం మొదలుపెట్టాడు. వస్త్రములు వేసుకోవటం మొదలుపెట్టాడు. కొంతమంది మనల్ని క్షమించడు, ఈరోజు కొంచెం నాకు ఇన్ఫెక్షన్గా ఉన్నది. కొంతమంది మనం చూస్తూ ఉంటే రోడ్డు మీద కనిపిస్తారు, వారు ఎక్కడో ఎంగిలి తింటున్నట్లు కనిపిస్తారు, చెత్త బొట్టలోంచి తీసుకొని. కొందరు మనం చూస్తూ ఉంటాం పేపర్లో చించుతున్నట్లుగా, కొందరు మనం చూస్తుంటాం సైన్ చేస్తున్నట్లుగా, రాస్తున్నట్లుగా, చదువుతున్నట్లుగా కనిపిస్తుంటారు. కానీ వారు మతి స్థిమితం లేనివారు, మతి తప్పిపోయింది. కొందరు వారు వస్త్రం లేకుండా కనిపిస్తూ ఉంటారు. ఈ క్రియలను బట్టి, ఈ యొక్క ప్రవర్తన బట్టి మనకు అర్థం కావాలి వారు ఏ బలహీనతలు అక్కడికి వెళ్ళిపోతున్నారనేది. కొందరు సిగ్నేచర్ చేస్తూ ఉంటారు, వారికి చాలా చదువుకోవాలని కోరుకున్నది. అందుకని ఎక్కడ కూర్చొని చదువుతుంటారు. చదివి ఆ టెన్షన్లో కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు, వారు మైండ్ బ్యాలెన్స్ పోయింది. మైండ్ని మనం అతిగా తీసుకొని వెళ్ళినట్లయితే బ్యాలెన్స్ తప్పిపోతుంది. అతి తక్కువ కూడా తీసుకొని వెళ్ళకూడదు, అతి ఎక్కువ కూడా తీసుకొని వెళ్ళకూడదు. మైండ్ని మనం కంట్రోల్లో, బ్యాలెన్స్లో తీసుకొని వెళ్ళాలి. ఆ బ్యాలెన్స్లో తీసుకొని వెళ్ళడానికి దేవుడు మనకు జ్ఞానం అనేది ఇచ్చాడు. ఆ బ్యాలెన్స్లో ఉండటానికి దేవుడు మనకి తన సహాయం కూడా మనకు కలుగు చేస్తూ ఉన్నాడు. అయితే ఈ వ్యక్తులు మనం చూస్తున్నాం. ఇప్పుడు వీరు దయ్యములు పట్టిన వారు. ఈ దయ్యములు పట్టిన వారిని ప్రభువు నోటి మాటతోటి గద్దించి పంపించేశాడు. నోటి మాటతోటి వారిని వెళ్ళిపోమని చెప్పాడు. ఓకే, ఈ భక్తుడికి ఇప్పుడు ఈ భక్తుడే అనుకుందాం. ఎందుకు? ఆయన దేవునికి ఎదురుగా వచ్చేసాడు. ఆ తరువాత ఆయన ప్రభువుని అంగీకరించి ప్రభు వెనకాల వెంబడించటము, ప్రభుకి సువార్థికుడిగా మార్చబడి దెక్కపోలి అనేటువంటి ప్రదేశంలోకి వెళ్ళి ఆయన సువార్తను ప్రకటించాడు. ఆయన రక్షణ పొందుకున్నాడు, ఆయన మార్మాంస పొందుకున్నాడు, ప్రభువుని అంగీకరించాడు. స్వస్థత మాధ్యమముగా ఆయన దేవుని దగ్గరికి వచ్చేసాడు. ఇప్పుడు దయ్యములు కొందరిని హింసిస్తున్నాయి, దయ్యములు కొందరిని బాధ పెడుతూ ఉన్నాయి, దయ్యములు కొందరిని కేకలు వేపిస్తున్నాయి, దయ్యములు కొందరితోటి తప్పు మాట్లాడిస్తున్నది. రకరకాలు జరుగుతూ ఉంటాయి. ఎవరు ఏ కారణం చేత ఆ అపవాది శక్తులకు లేక దయ్యమ శక్తులకు గురయ్యారో మనకి తెలియదు. కానీ వారు వాటికి గురైపోయారు. వారిని విడిపించాలి అనంటే ఆ దైవ సామర్థ్యం కావాలి. ఎందుకంటే దయ్యములు కేవలము దేవుడి మాట మాత్రమే వింటాయి. దయ్యములు కేవలము దేవుడి మాట మాత్రమే వింటాయి. కానీ మనుషులు ఎక్కువగా భక్తులు ఏం చేస్తూ ఉంటారంటే వారు ఏదో బాబా దగ్గరికి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఈ బాబాను చూస్తుంటే ఆ దయ్యము కంటే భయంకరంగా కనిపిస్తాడు. ఆయన చూడగానే భయం వేస్తుంది. ఒకరోజు అర్ధరాత్రి వేళ ఈ బిల్డింగ్లోనే, ఇది ఇంకా రీకన్స్ట్రక్ట్ కాలేదనుకుంటా, ఇదే బిల్డింగ్ ఐ థింక్ నేను ఆ కామ్యలో ఉన్నట్లున్నాను. అప్పుడు దాదాపు 2 గంటల సమయంలో ఒక పాస్టర్ గారు నాకు ఫోన్ చేశారు. పాస్టర్ గారు, ఒక అమ్మాయికి దయ్యం పట్టింది, కొంచెం రండి సార్, చాలా బాధపడుతుంది, రండి సార్ అన్నాడు. సరే, నేను దిగుదామని చెప్పి చూశాను. ఇది నిజమా లేకుంటే నేను కలలో ఏమన్నా నాకు అనిపిస్తుందా? నేను మంచి నిద్రలో ఉన్నాను. మళ్ళీ 5 నిమిషాల తర్వాత సరే సార్ అని చెప్పేసి నేను ఫోన్ పెట్టేశాను. సార్, నేను ఎదురు చూస్తున్నా సార్, రండి సార్ అని చెప్పేస్తాను. నేను టైం చూసేటప్పటికి 2:15 అవుతుంది. అర్ధరాత్రి 2:15. సరే, ఎట్లోకట్లా నేను ధైర్యం చేసుకొని, ఎందుకంటే ఇక్కడ ఇదంతా కుక్కలు చాలా ఉన్నాయి. నేను నిద్రపోతే బయటకు వచ్చేసాను, ముఖం కడుక్కొని నేను డ్రెస్ చేసుకొని, సార్ మీరు ఎక్కడ ఉన్నట్టు నేను పలానా చోటున్నాను. ఈ వెనకాల ఉన్న ప్రదేశానికి పిలిచాడు. ఆ వెనకాల ఉన్న ప్రదేశానికి అప్పటికి కుక్కలు వెనకాల పడుతూ ఉన్నాయి. ప్రార్థన చేసుకొని ముందుకు వెళ్ళిపోతే ఆయన తీసుకొని అక్కడికి వెళ్ళేటప్పటికి ఒక అమ్మాయి అక్కడ గంతులు వేస్తుంది, కేకలు వేస్తుంది, పట్టుకోవడం కష్టమవుతుంది. 4-5 పట్టుకొని ఉన్నారు. ఎక్కడ ఉన్నది ఏమనంటే ఒక చిన్న రూమ్లోకి తీసుకొని వెళ్ళారు. ఆ చిన్న గదిలో ఆ రూమ్ అంతా కుంకుమతోటి నింపబడింది. ఆ గది అంతా కూడా కుంకుమతో నింపబడి ఆ గదిలో రాళ్ళ విగ్రహములుండి ఆ విగ్రహములు ఎంత భయంకరంగా ఉన్నాయంటే ఎంతో భయంకరంగా కనిపిస్తున్నాయి.
వాటికి తిలకాలు పెట్టి వాటికి రాంగు పోసి దండలేసి ఇవన్నీ చేసి ఇన్నిటి మధ్యలో ఉంటున్నటువంటి ఏమకు మరి అవి పట్టుకోక ఏం పట్టుకుంటాయి? ప్రార్థన చేస్తాం, విడుదల తెప్పించి ఒక గంట సేపు అక్కడ ఉండి రేపు ఉదయం కాలం మీరు చర్చికి రండి, చర్చిలో అందరూ కలిసి ప్రార్థన చేస్తామని చెప్పి ఫోన్ నెంబర్ ఇచ్చి అడ్రస్ ఇచ్చి ఫోన్ చేసి 8 గంటల నుంచి ఫోన్ చేస్తూ ఉంటే వస్తున్నా చెప్పిన వాళ్ళు ఇక్కడికి రాకుండా దర్గాకి వెళ్ళిపోయారు. ఎందుకంటే వారికి అటే నడిపించవాలంటుంది, విడుదల పొందుకోవాలని వారికి లేదు. కానీ ఆ రోజు అక్కడ పరిగెట్టుకుంటూ అక్కడికి వెళ్ళిపోయి విడుదల ఎక్కడ పొందుకోవాలనుకుంటున్నారు? వాళ్ళు బాబా దగ్గరికి వెళ్ళి, ఆ బాబాలు ఏం చేస్తూ ఉంటారంటే వారు పైనుంచి కింద దాకా తెలకాలు పూసుకొని, ఆ రంగు పూసుకొని, ఇది పూసుకొని, అది పూసుకొని, ఆ వేపాకులు తీసుకొనో నెమలాకులు తీసుకొనో వారిని కొట్టి వీళ్ళని కొట్టి అది చేసి ఇది చేసి, ఇదిగో నేను సీసాలకు బంధిస్తున్నానని చెప్పేసాడు, 10,000 రూపాయలు తీ అంటాడు. ఇదిగో నేను ఇది చేస్తున్నానంటే ఇది చేస్తున్నాను అంటారు. ఈ మధ్య కాలంలో ఒకటి రోజు టీవీలో కనిపిస్తూ ఉన్నది ఏంటంటే భస్మ ఆరాధన నడుస్తున్నది. ఈ భస్మ ఆరాధనలో శివలింగం ఒకటి ఉంటే దాని మీదకి వెళ్ళిపోయి వారు పిండి వేయటం. మన చెక్కిలో ఉన్నటువంటి వ్యక్తి కొంచెం బెటర్గా కనిపిస్తుంటాడు, తక్కువ పిండి కనిపిస్తుంది ఆయన మీద. ఆయన చెక్కిలో పిండి పట్టి పైనుంచి కింద ఆ పిండి పట్టుంటే వీళ్ళు ఆ పిండి వేస్తుంటారు. పొద్దు నుంచి రాత్రి దాకా పిండి వేస్తూనే ఉంటారు. వాళ్ళు బూడిద పోస్తుంటారు, పిండి పోస్తుంటారు, బూడిద పోస్తారు, పిండి పోస్తుంటారు, ఈ నూనె పోస్తుంటారు, నెయ్యి పోస్తుంటారు. పోసి మొన్న ఒక ఆలయంలో నిప్పంటుకొని 27 మంది ఆత్మలో వచ్చినప్పుడు, ఆత్మలో ఒకవేళ ఎవరికన్నా మాట వింటే అంటే అది కేవలం దేవుని భక్తులకు మాత్రమే మాట వింటాయి. ఈ ప్రజలందరూ కలిసి యేసుప్రభు దగ్గరికి వచ్చి ఏమంటున్నారంటే, నీవు బయల్జెబూబు అని దయ్యముల యొక్క కమాండర్ వలన నీవు చేస్తున్నావంటే, ఆయన కమాండర్ కాబట్టి, అధిపతి కాబట్టి, ఆయన రాజు గనుక, ఆ రాజు సెలవిచ్చాడు కనుక దయ్యాలు బయటకు వెళ్తున్నాయని చెప్పాడు. దయ్యాలు ఎవరికి మాటను? దయ్యములు వాళ్ళ రాజు అయినటువంటి సైతానికి కూడా మాట వినవు. వాళ్ళ రాజు అయినటువంటి సైతానికి కూడా మాట వినవు. దయ్యములు ఎన్నడూ కూడా ఎవరి మాట వినవు. ఎవరి మాట వింటాయి అని అంటే ఆ సేవా కుమారులు వచ్చేసి అంటున్నారు, పో యేసు నామములో పో, పౌలు చెప్తున్నటువంటి నామములో పో అని అంటే, పౌలు ఎవరో నాకు తెలుసు, యేసు ఎవరో నాకు తెలుసు, నువ్వెవరో చెప్పు నాకెవరో చెప్పేశారంటే ఆయన పరిచయం చేస్తూ ఉండేటప్పటికి వాళ్ళు వెనకాల పడిపోయి, దయ్యములు ఎవరి మాట వినవు. దయ్యములు ఒకవేళ ఎవరైనా మాట వింటుంది అంటే అది కేవలము దేవుడి మాట, అది కేవలము ఆయన భక్తుల మాట అన్నది. దయ్యములు వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తున్నాయో తెలియదు. కొంతమంది నాగుపాములాగా డ్యాన్స్ చేస్తూ ఉంటారు, కింద పడిపోయి నాగుపాములాగా తిరుగుతుంటారు. కొంతమంది బొస కొడుతూ ఉంటారు. ఈ మధ్యలో ఒక బొస బాబా వచ్చేసాడు. ఆయన చాలా భక్తుడు. ఆయన కూర్చొని ఉంటే ఆయన ఒంటి నిండా గులాబీ పువ్వులు కప్పేస్తున్నాయి. ఆయన నడుము వరకు, ఈ పైన వరకు కనిపిస్తున్నాడు, మిగతాదంతా కూడా గులాబీ పువ్వులు తీస్తున్నాడు. 4 తీస్తున్నాడు అంటే పాము తీసినట్టు తీస్తున్నాడు. ఆ మ్యూజిక్ మోగుతూ ఉన్నది. ఆ మ్యూజిక్ మోగుతూ ఉంటే ఆ 10-15 నిమిషాల తర్వాత ఆయన తన అసలు రూపంలోకి వస్తాడన్నమాట. వచ్చి అని ఇట్లా వెళ్తూ ఉంటాడు. ఆ బాబా దగ్గరికి విడుదల కోసం వస్తున్నారు. ఒక దెయ్యము మరొక దెయ్యం దగ్గర విడుదల కోసం వస్తుంది. అది అన్నట్టు కూడా జరగదు. అయితే ఈ గుంపులోకి వచ్చిన వారు కొందరు ఇలాగపోతూ ఉంటే, కొందరు పులిలాగా కేకలు వేస్తుంటే, కొందరు ఎగురుతూ ఉంటారు, కొందరు ఇది చేస్తారు, కొందరు కేకలు వేస్తారు, కొందరు కక్కుకుంటా ఉంటే, ఈ మధ్య కాలంలో ఒక గుంపు ఉన్నది. దాదాపుగా గత 50 సంవత్సరాల నుంచి నడుస్తుంది. 1970వ సంవత్సరం నుంచి ఈ కరిష్మా స్టార్ట్ అయింది. ఈ కరిష్మాలో వచ్చిన వాళ్ళు అని ఊదటము, టచ్ అని పడేయటము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. దానిలో కొందరు ప్లాస్టిక్ బ్యాగులు తీసుకొని వస్తారు. వాలంటీర్స్ బ్యాగులు పట్టుకొని ఉంటారు. వీళ్ళు చెప్పే వాక్యము, ఈ వాక్యంతో పాటు అందరూ వామిటింగ్ చేసుకోవాలి. ఆ చర్చిలన్నీ వామిటింగ్తో నిండిపోతాయి. రోత నడిచిపోతూ ఉంటుంది.
ఎవరి వాంతులు చేసుకుంటున్నా అంటే కొన్ని చోట్ల నేను చూసినప్పుడు సంఘ పెద్దగా ఉండి చర్చ్లో ప్రతి సండే ప్రతి ప్రార్థనలో స్టార్ట్ చేసి ఆత్మలో చేసి అన్య భాషలు మాట్లాడి ఇవన్నీ చేసుకొని పరిశుద్ధ బల తీసుకొని ఇవన్నీ తీసుకొని ఆ వ్యక్తి కక్కుకోట మొదలుపెట్టి ఇవన్నీ చేయటం మొదలుపెట్టాడు. ఏమిటంటే అన్ని దేవతల పేర్లు చెప్తా ఉన్నాడు ఆయన. దాదాపు 50 సంవత్సరాల నుంచి చర్చిలో ఉండి సంఘ పెద్దగుండి ఆ రోజు దేవతల పేర్లు చెప్పటం మొదలుపెట్టాడు. ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ చర్చిల నిండా కూడా వాళ్ళు కక్కుతూ ఉంటే పట్టుకుంటారు, వాలంటీర్స్ వెళ్ళి ఇవి పట్టుకుంటూ ఉంటారు. కొన్ని చర్చెస్లో ఉన్నాయి, కొన్ని చర్చెస్లో ఆ సీట్స్ వేసిన తర్వాత సీట్స్ వెనకాల ఎలాగైతే ఫ్లైట్లో మీ సీట్లో ఉంటే చూడండి పలానా ఆక్సిజన్ మాస్క్ ఉంటుంది, పైనుంచి వస్తుంది, పలానా లైఫ్ జాకెట్ కింద ఉంటుంది, పలానా ఇది ఉంటుంది ఇవి ఉంటుంది అని చెప్పేసారంటే సీట్లో పెట్టినట్లుగా అందరు ప్లాస్టిక్ కవర్లు పెడతారు. అక్కడ ఆరాధన నడుస్తూ ఉంటుంది. నడుస్తూ ఉంటే ఆరాధనలు ఆ సమయంలో అందరు కక్కుకోవటం మొదలు పెడుతూ ఉంటారు. మరొక గుంపు ఉన్నది. ఆ గుంపు ఏమిటంటే నీవు మరణకరమైనది హానికరమైనది ఏదన్నా తాగినా నీకేమి కలగదు అని చెప్పేసి కొంత పాయిజన్ తెస్తూ ఉంటారు. మరొక గుంపు ఉన్నది, దానిలో నీవు పాములను ఎత్తి పట్టుకుంటావో తేళ్లను దొక్కుతావో అంటే ఆ బాక్సులు పాములు పెట్టేస్తుంటాయి. బాక్సులు పాములు తేళ్లు పెట్టేస్తుంటే వీళ్ళు పాటలు పాడి ఇదే బైబిల్ అండి, వేరే బైబిల్ చదవరు వాళ్ళు, ఇదే బైబిల్ చదువుతారు వారు. నేను సమయం అయిపోయింది, ముగిచేస్తున్నా, మళ్ళీ నెక్స్ట్ వీక్ దీన్ని కంటిన్యూ చేస్తాను. ఇదే బైబిల్ చదువుతారు వారు. ఇదే బైబిల్ నుంచి నీవు తేళ్లను ఎత్తి పట్టుకుంటావు, పాములు ఎత్తి పట్టుకుంటావు, తొక్కుతావు, అది చేస్తావు, ఇది చేస్తావు అని అంటే అలా పాములు తీసుకుంటారు. ఆ పాటలు పాడి 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 అన్ని భాషలు మాట్లాడి మాట్లాడి ఆరదో వచ్చిన తర్వాత ఆ ఒక పాము తీసుకొని చిన్న పాము తీసుకొని మెడలు వేసుకుంటే ఇంకొకటి ఇంకో పాము తీసుకొని మెడలు, ఇంకొకటి ఇంకో పాము తీసుకొని మెడలో అవి వేసుకొని తిరుగుతూ ఉంటారు. వాళ్ళు ఇదే పాట పాడుతుంటారు. ఏం పాటలు ఇవే? మనం పాడే పాటలే, మనం పాడే పాటలే. నీవు నాగు పాములను ఎత్తి పట్టుకుంటాడు, ఒకవేళ అది నిన్ను కొడతానికి వస్తే చంపడానికి వస్తే దాన్ని ఎత్తి బయట యేసునామములో అని చెప్పు చాలు. అంతేగాని దాన్ని తీసుకుని నువ్వు మెడల్లో వేసుకొని తిరగాలని చెప్పి దేవుడి వాక్యం చెప్పదు. నీకేదన్నా హాని కలిగింది, ఎవరైనా తినిపించారు, దాపిచ్చారు, అది నీ మీద పనిచేయదు. సో ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి ఒక గుంపు అనేది. అన్నిటికంటే ప్రాముఖ్యంగా మాట్లాడే మాట ఏమిటంటే టచ్ అనగా కొంతమంది అసలు ఇలా అది అనకుండా వెళ్ళిపోతారు, తల మీద పెట్టేసి నెడతారు, తల మీద పెడతా నెడతారు, తల మీద నుంచి పడకపోతే ఇక్కడ పట్టుకొని నెడతారు. నెట్టాల్సిన అవసరం లేదు, నెట్టాల్సిన అవసరం లేనే లేదు. ఒకవేళ పరిశుద్ధాత్ముడు అంత పవర్గా వస్తే భక్తుడు దాన్ని తట్టుకోలేకపోతే ఆటోమేటిక్ పడిపోవచ్చు, ఎందులో సందేహం లేదు. అది ముందుకు పడవచ్చో, పక్కకు పడవచ్చో, వెనకాల పడవచ్చో, ఎటు పడవచ్చో తెలియదు, కానీ లెగిసిన తర్వాత నొప్పులు మాత్రం ఉంటాయి, ఇది ఖచ్చితం. కింద పడి లేచిన తర్వాత నొప్పులు మాత్రం ఉంటాయి. అందుకనే వాలంటీర్స్ సో చాలా చోట్ల ప్రార్థనలకు వెళ్తున్నప్పుడు వాళ్ళ మూమెంట్ కనిపిస్తూ ఉంటుంది. మూమెంట్ కనిపించిన వెంటనే నేను వాలంటీర్స్ని పిలుస్తాను, పట్టుకోవాలి, వదిలేకూడదు, కింద పడకూడదు. ఓకే, కొన్ని ప్లేసెస్లో కొందరు ఏమనుకుంటారంటే ఒకవేళ నేను పడకపోతే నాకు అభిషేకం రాదు. కొందరు ఏమనుకుంటారంటే నేను పడితే నా పక్కన వాళ్ళు అనుకుంటాడు ఏడు లేదు పాప ముందు గడి పడిపోయాడు అనుకుంటారు. అందుకు వాళ్ళు పడకుండా నిటారుగా నిలబడతారు. ఆ పాస్టర్ వచ్చి ప్రార్థన చేసేటప్పుడు ప్రభు నేను పడకుండా చూడు. ఇంకొకడేమో నేను ఎప్పుడు పడతానని చెప్పి చూస్తాను. పడే గుంపు ఒకటి, పడని గుంపు ఒకటైనది. ఏది ఏమైనా కూడా నువ్వు పడ్డా పడకపోయినా నీ ఆంతర్య గుణము మాత్రం పరిశుద్ధాత్ముడి రాకతోటి మారిపోవాలి. అదన్నిటికంటే ప్రాముఖ్యం. ఆ పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు మీరు శక్తి పొందుకుంటారంటే మీరు అపవాది మీద శక్తి పొందుకుంటారు, అధికారులను ఎదిరించేటువంటి శక్తిని మీరు పొందుకుంటారు. మిమ్మల్ని బంధించాలనుకొని వచ్చిన వారి మీద మీరు ఎదురు చూపించడానికి కూడా శక్తిని మీరు పొందుకుంటుంటారు. అప్పుడు మరణం అనేది ఒకవేళ మీకేమైనా తాపించినా కూడా అది మీకేమీ హాని కలిగించదు. ఇటువంటి శక్తి, పరిశుద్ధమైనటువంటి శక్తి మనము సంపాదించుకో. ఒక 2 వాక్యాలు మనం ధ్యానం చేసుకొని ఈరోజు ముగించుకుందాం. కొరింథీయులకు రాయబడిన 2వ దినవృత్తాంత గ్రంథము 2 Chronicles chapter 5 verse 14, दूसरा इतिहास 5 का 14, 2వ దినవృత్తాంతముల గ్రంథము 5వ అధ్యాయం 14వ వచనం. 2 దినవృత్తాంతములు 5:14 చదవండి.
దేవుని యొక్క మందిరములో దేవుని యొక్క సాన్నిధ్యం కలిగినప్పుడు ఒక మేఘము వలె ఆయన యొక్క మహిమ కనిపించినప్పుడు యాజకులు ఆ మహిమను దాటుకొని ముందుకు వెళ్ళలేక వారి పనులను కూడా కొంతసేపు ఆపివేసినట్లు మనం చూస్తాం. యోహాను సువార్త 18వ అధ్యాయము 6వ వచనం. జాన్ చాప్టర్ 18 verse 6. యోహాను 18 का 6. ఓకే, గెత్సెమనే తోటలు జరుగుతున్నటువంటి సంఘటన ఇది. మీరు ఎవరిని పట్టుకోవడానికి వచ్చారు, ఎవరిని వెతుకుతున్నారని చెప్పేసి ఆ సైనికుల్ని ప్రభువైన యేసుక్రీస్తు అడిగినప్పుడు మేము ఫలానా యేసుని కనుక్కోవడానికి వచ్చామనంటే అది నేనే అనగానే వారందరూ భూమి మీద పడిపోయారు. వారందరూ భూమి మీద పడిపోయారు. ప్రభు యొక్క మాట అనగానే ఆయనలో ఉన్నటువంటి సామర్థ్యము వారిని కింద పడేసింది. ప్రభువాన్ని కింద పడేయాలని కాదు, ప్రభు ఆ రోజు చూపించాలనుకున్నది మీరు పట్టుకోవటానికి వచ్చినటువంటిది సాధారణమైన మనిషిని కాదు, మీరు నేరము అబద్ధముగా మోపుతున్నటువంటి ఒక వ్యక్తిని పట్టుకోవడానికి వస్తున్నారు. ఇది అబద్ధము, ఇది అసత్యము, మీరు దేవుణ్ణి పట్టుకోవడానికి వస్తున్నారు. దైవ లేఖనాల ప్రకారంగా నెరవేర్చి ముందుకు వెళ్తున్నటువంటి నన్ను పట్టుకోవడానికి వస్తున్నారు, ఇది నా సామర్థ్యము అని ఆ దేవుడు చూపిస్తూ ఉన్నప్పుడు ఆ సమయంలో వారు క్రింద పడిపోయారు. మరొక వాక్యానికి మనం వెళ్తున్నాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. రెవల్యూషన్ చాప్టర్ 1 verse 17. ఇదే యోహాను ఎవరైతే ఈ ప్రకటన గ్రంథాన్ని రాస్తున్నాడో ఈ యోహాను ప్రభువైన యేసుక్రీస్తు భూమి మీద శరీరంలో ఉన్నప్పుడు సిలువ వేయబడక ముందుగా ఆయన రొమ్మున ఆనుకొని కూర్చునేవాడు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన వెనకాల వెళ్ళేవాడు. క్రీస్తు యేసు యొక్క తల్లి అయినటువంటి మరియను తన ఇంట చేర్చుకొని ఆమెకు కుమారుడుగా మార్చబడినటువంటి ఈ యోహాను ఇదే ప్రభువుని ఇప్పుడు మహిమలో చూస్తున్నప్పుడు ఆయనను చూడగానే ఆయన కింద పడిపోతున్నాడు. ఇప్పుడు స్పృహ తప్పినటువంటి స్థితిలోకి వెళ్ళిపోతుంటే ప్రభు ఆయన్ని తట్టి భయపడకుమో, నేనే మొదటి వాడనో కడపటి వాడని చెప్తాను. మత్తయి సువార్త 17వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 17వ అధ్యాయం 6వ వచనం. మాథ్యూ చాప్టర్ 17 verse 6. మాథ్యూ 17:6. ఇది రూపాంతరం దగ్గర జరుగుతున్నటువంటి ఒక సంఘటన మనం చూస్తున్నాం. శిష్యులు ఇది చూచి వారు భయపడిపోయి వారి ముఖముల మీద పడిపోయారు. వాళ్ళు బోర్లకు పడిపోయారు. దే ఫెల్ ఆన్ దేర్ ఫేసెస్ అని రాస్తారు ఇంగ్లీష్లో. ముఖ్య బలం అని చెప్పేసి రాస్తారు. వారు ముఖముల మీద పడిపోయినట్లు చూస్తున్నాము. అపొస్తలుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయము 3-4 వచనం. బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 9 verse 3 and 6. ప్రేరితों के काम 9 का 3 और 4. అతడు ప్రయాణం చేయిస్తూ దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి ఓకే, సౌలు గురించి మనకు తెలిసినటువంటి భాగం ఇది. సౌలు దమస్కు మార్గంలో వెళ్తూ ఉన్నప్పుడు ఆకాశం నుండి ఒక మేఘము వచ్చినట్లుగా చూస్తున్నాం. అయితే దీనితోటి ఆయన కింద పడిపోయినట్లుగా చూస్తున్నాం. ఆయన కింద పడకపోయినట్లయితే, ఆ రోజు ఆయన కళ్ళు గుడ్డివి కాకపోయినట్లయితే, ఆ మాట ఆ పరలోకం నుండి ఆ స్వరం ఆయన దగ్గరికి రాకపోయినట్లయితే సౌలు పౌలుగా మార్చబడేవాడు కాదు. సౌలుని పౌలుగా మార్చటానికి పునరుద్ధానమైపోయి పరలోకానికి ఆరోహణం అయిపోయినటువంటి దాదాపు 2 సంవత్సరముల తరువాత ప్రభువైన యేసుక్రీస్తు మరలా భూమి మీదకి వస్తున్నాడు. ఆయన భూమి మీద సౌలుని కలవటానికి వచ్చాడు. ఎందుకంటే సౌలుని మార్చాలంటే ఇంక ఎవ్వరు కూడా మార్చలేరు, వేరొక మార్గం లేదు. ఆ సౌలు దేవుడి కొరకు ఇంత బలమైనటువంటి సాధనంగా నిలబడతాడు గనుక ఆయనను సంపాదించుకోవడానికి ఆ ప్రభువైన యేసుక్రీస్తు స్వయంగా వచ్చి, నీవెవరు ప్రభువా అంటే, నీవు హింసిస్తున్నటువంటి క్రీస్తు యేసును నేనే అని పలుకుతున్నాడు ఆయన. యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయం 23వ వచనము. యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయం 23వ వచనము. Ezekiel chapter 3 verse 23.
హా. యెహోవా ప్రభావం నాకు ప్రత్యక్షమైనప్పుడు, ఆయన ప్రభావం నిలబడి నాకు ప్రత్యక్షమైన అప్పుడు నేను నేలను సాగిలపడగా ఆత్మ నాలోకి ప్రవేశించి, ఇప్పుడు చేస్తున్నటువంటి క్రియ దేవుడు పడవేసేవాడు కాదు, కానీ పడిపోయిన వారిని లేపి నిలబెట్టేవాడై ఉన్నాడు దేవుడు. ఆ మత్తయి సువార్తలో, యోహాను సువార్తలో మనం చూసాము, వారు గెత్సెమనే తోటలో పడిపోయినప్పుడు ఆయన వారిని లేపి నిలబెడుతున్నట్లు చూస్తాం. వారు నిలబడ్డ వారు మరల కింద పడుతున్నట్లు మనం చూస్తున్నాము. యెహెజ్కేలు మనం ఇక్కడ చూస్తున్నాం. ఆయన కింద పడిపోయిన వాడు ఆయన దేవుని యొక్క మహిమను చూచినప్పుడు కింద పడిపోతే మరలా దేవుడు ఆయన లేపి నిలబెట్టి అంతటి మాట్లాడుతున్నాడు. ఒకవేళ భక్తుడు ఏదన్నా కారణం చేత పడిపోయినా, పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు పడిపోయినా, పడవేయటం వరకు కాదు, కానీ ఆ పడిపోయిన వాడిని లేపి నిలబెట్టి ఆ నిలబడిన వాడితోటి మాట్లాడే పని చేసేవాడే పరిశుద్ధాత్ముడు. మొదటిది ఇంపార్టెంట్ కాదు, రెండవది చాలా ఇంపార్టెంట్. మొదటిది ఒకవేళ ఇంపార్టెంట్ అయితే ఈక్వల్ ఇంపార్టెంట్, అది ఎంత ఇంపార్టెంట్ ఇది కూడా అంతే ఇంపార్టెంట్ అవుతుంది. రెండవది జరగాలి. ఆ జరిగిన దానిలో ఏమిటంటే మాట్లాడాలి. సేన అనబడిన వ్యక్తి దగ్గరికి మరలా వస్తున్నాం మనం. ప్రభువైన యేసుక్రీస్తు దయ్యములతో మాట్లాడినప్పుడు దయ్యములు వెళ్ళిపోయాయి. దయ్యములతో మాట్లాడినప్పుడు, దయ్యములకు ఆజ్ఞ ఇచ్చినప్పుడు వెళ్ళిపోమంటే వెళ్ళిపోయాయి. ఆ తరువాత ఆ వ్యక్తితో మాట్లాడుతున్నాడు. దయ్యములు వెళ్ళిపోయినంత మాత్రమున ఆయన మార్చబడలేదు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు ఈయనతోటి మాట్లాడుతున్నాడు కాబట్టి ఈయన మార్చబడ్డాడు. పరిశుద్ధాత్ముడు మన వల్ల ఒకవేళ మన మీదకి వచ్చినప్పుడు ఆ శక్తి మనం తట్టుకోలేకపోయాం. జస్ట్ ఒక ఉదాహరణకు, మనం రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ మీద నిలబడి ఉన్నాం. ప్లాట్ఫామ్లో ఒక అనౌన్స్మెంట్ వినిపిస్తున్నది, పలానా ప్లాట్ఫామ్ మీద నుంచి ఒక ఫాస్ట్ ట్రైన్ వెళ్తుంది కాబట్టి అందరూ దూరంగా ఉండండి, ఎవరి దగ్గరికి వెళ్ళొద్దు. ఒక ఫాస్ట్ ట్రైన్ వెళ్తుందని చెప్తుంటే ఆ ప్లాట్ఫామ్ దగ్గర యాడ్జ్లో కొంతమంది నిలబడి ఉన్నారు. ఆ నిలబడ్డ వారిలో నేను ఎంత గాలి వచ్చినా కూడా నేను నిలబడతాను, నేను పడనని చెప్పి కొంతమంది గట్టిగా నిలబడతారు. కొంచెం వెనకాలకు వచ్చిన వారు ఎంత గాలి వచ్చినా నేను పడనని చెప్పేసి, కొంత బలహీనంగా ఉన్న వాళ్ళు ఆ ప్లాట్ఫామ్ దగ్గర ఉంటే ఇంకొకరిని పట్టుకొని నిలబడతారు, ఎందుకంటే గాలికి ఎగిరిపోతారు. వారి బలము కొలది పరిశుద్ధాత్ముడు ఒకవేళ నా మీదకి వస్తే, మీ మీదకి వస్తే, నేను తట్టుకోలేనటువంటి శక్తి నా మీదకి వచ్చినా, మీ మీదకి వచ్చినా నేను పడిపోవచ్చు, మీరు కూడా పడిపోవచ్చు. కానీ పడినంత మాత్రాన మనం మారిపోవటం లేదు. మనం లేచి నిలబడ్డ తర్వాత మనతోటి మాట్లాడుతున్నాడు దేవుడు. అప్పుడు మనకు మార్పు కలగాలి. సంఖ్యాకాండము 22వ అధ్యాయం 31వ వచనంకి వెళ్దాం. నంబర్స్ చాప్టర్ 22:31. गिनतियों की किताब 22:31. సంఖ్యాకాండము 22:31. అంతలో యెహోవా బిలాము కన్నులు తెరిచెను గనుక దూసిన ఖడ్గము చేత పట్టుకొని త్రోవలో నిలిచినటువంటి యెహోవా దూతను అతడు చూచి తల వంచి సాష్టాంగ నమస్కారము చేయగా, ఓకే చాలండి. ఇందులో ఏమో ఆ తెలుగులో తల వంచి ఆయన సాష్టాంగ పడ్డాడని చెప్పేసి ఉంటే, ఇంగ్లీష్లో హీ ఫెల్ ఫ్లాట్ ఆన్ హిస్ ఫేస్. ఆయన పడిపోయాడు, సాష్టాంగ పడిపోయాడు. ఓకే, ఆయన తన ముఖము మీద పడిపోయాడు. ఓకే, పాత నిబంధనలు ఇప్పటి వరకు మనం చూసినవన్నీ కూడా వారు సాష్టాంగ పడుతున్నట్లుగా చూస్తూ ఉంటే, ఆ దేవుని శక్తి క్రొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ రూపంలో వచ్చినప్పుడు వెనకాలకు పడుతున్నట్లుగా లోకం చూపిస్తుంది. దేవుడి దగ్గరికి భక్తుడు వచ్చినప్పుడు భక్తుడు తన పాపములను, తన అపరాధములను, తన దోషములను, తను చేసినటువంటి ఘోరమైన క్రియలను స్మరణకు తెచ్చుకొని ఆయన వెనకబడటం కాదు, ఆయన ముందుకు వెళ్ళి సాష్టాంగపడి ఆయనతోటి క్షమాపణ అడుగుతాడు. బిలాము చేస్తున్న పని ఏమిటి? ఇప్పుడు సాష్టాంగపడుతున్నాడు దేవుని సాన్నిధ్యంలో. యెహెజ్కేలు చేసిన పని ఏమిటి? సాష్టాంగపడుతున్నాడు. ఇప్పుడు మనం చూసిన వారందరూ కూడా సాష్టాంగపడి వారి ముఖము మీద పడినట్లుగా మనం చూస్తున్నాం. అయితే కొన్ని విషయములు ఒకవేళ రేపు ఎవరన్నా వెలుకలకు పడకుండా ముందుకు పడ్డట్టయితే ఇది పరిశుద్ధాత్మ క్రియ కాదని అనకూడదు. ముందుకు పడకుండా వెనకకు పడితే
ఇది పరిశుద్ధాత్మని క్రియ అని అనకూడదు. ఎవరు ఎందుకు పడుతున్నారో మనకి తెలియదు. మనం పడేది మనం చూద్దాం. మనం పడిన తర్వాత ఏమవుతున్నా మనం చూద్దాము. ఓకే, దేవుడు ఏదైనా రూపంలో ఏదైనా శక్తితోటి ఎంత బలముతోటి రావచ్చు, తక్కువ బలంతో కొంచెం బలంతో రావచ్చు. ఒక్కొక్కరి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఒక్కొక్క సామర్థ్యంతో వచ్చాడు. ఒక్కొక్కరి దగ్గరికి వచ్చి ఒక్కొక్క సామర్థ్యంతో వచ్చాడు. అందరి దగ్గరికి ఒక రీతిగా ఆయన రాలేదు. ఒక్కొక్కరి దగ్గర వచ్చి ఒక్కొక్క ప్రత్యక్ష రూపంలో వచ్చాడు. అందరి దగ్గరికి ఒక రీతిగా రాలేదు. కానీ కొన్ని వెర్రి చేష్టలు కలుగుతూ ఉంటే, కొంత వెర్రి చేష్టలు, ఈ వెర్రి చేష్టలు ఏమిటంటే దేవుడు నిన్ను ఆనంద తైలంతో నింపుతాడు అని రాస్తుంది. దేవుడు నిన్నేం చేస్తాడు? ఆనంద తైలంతో నింపుతాడని చెప్పి రాస్తుంటే, ఆరాధనలో ఒక భాగం అనేది, మన ఆరాధనలు జరిగే భాగము సహజంగా పెంతెకోస్తు ఆరాధన కావచ్చు, లేక ప్రొటెస్టెంట్ ఆరాధన కావచ్చు, జరిగేటువంటిది ఓపెనింగ్ ప్రేయర్ ఉంటుంది, ఓపెనింగ్ సాంగ్ ఉంటుంది, ఆ తర్వాత మరి కొంచెం ఆరాధన ఏదో జరిగేటప్పుడు లేక సామ్స్ రీడింగ్ ఉంటుంది, ఆ తర్వాత వస్తే పాటలు పాడటము, వాక్య ధ్యానం చేయటము, తర్వాత మరలా కానుకలు తీసుకోవటం, అనౌన్స్మెంట్ చేయటం, ఆ తర్వాత ఆశీర్వాదం తీసుకోవడం, ముగింపు వెళ్ళిపోతాం మనం. ఇది ఈ క్రియలు జరుగుతుంటాయి. అయితే కొన్ని సంఘాలలో స్వస్థత భాగం అనేది ఒకటి ఉంటుంది, కొన్ని సంఘాల్లో పశ్చాత్తాపం భాగం ఉంటుంది, కొన్ని సంఘాల్లో ప్రవచన భాగం ఒకటి ఉంటుంది, కొన్ని సంఘాల్లో అన్ని భాషల భాగం ఒకటి ఉంటుంది. అయితే కొన్ని సంఘాల్లో జరిగేటువంటిది ఏమిటంటే ప్లాస్టిక్ కవర్లు ఇచ్చి వామిటింగ్ చేసుకునే ఒక భాగం ఉంటుంది. 10 నిమిషాలు మనం వామిటింగ్ చేసుకుందాం. ఎన్నిసార్లు చేసుకుందాం? ప్రతిరోజు చేసుకుందామా? ప్రతిరోజు అవసరం లేదు. ఒకవేళ ఏదైనా తిన్నావో, తినిపించారో, జరిగిందో ఏదో సంథింగ్, ఒకరోజు కక్కేసావు, అయిపోయింది, క్లోజ్. ఇంత చక్కని భోజనం చేసింది కక్కుకోవటానికి కాదండి. ఇంత శ్రమపడి బజారుకి వెళ్ళి కూరగాయలు తెచ్చుకొని, వస్తువులు తెచ్చుకొని, ఇంత కష్టపడి వండుకొని, ఇంత బాగా చూసుకుంటూ దాన్ని రుచిగా తిన్నది దాన్ని కక్కుకోవటానికి కాదు. ఏదన్నా బలహీనత ఉంటే బయటకు వచ్చేస్తుంది, మనం ఆపినా కూడా ఆగదు. అదొకటి మాత్రం ఎన్నడూ కూడా ఆగదు. ఎవరి మాట వినదు అది, దాని పని అది చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అలాగని చెప్పేసి ఆరాధనలు అది జరగకూడదు, ఆరాధనలో పాములు తేలు రాకూడదు. ఆరాధనలో కొంతమంది ఇప్పుడు ఏంటంటే లాఫ్టర్ క్లబ్ పెట్టేస్తుంటారు. ఈ లాఫ్టర్ క్లబ్లో రండి, ఇప్పుడు ఆనంద తైలంతో దేవుడు అభిషేకిస్తున్నాడు కాబట్టి మనం అందరం నవ్వుదామని అంటే వీళ్ళందరూ నవ్వుతూ దేవుడు మన దగ్గరికి ఎందుకు వస్తాడంటే మనతో మాట్లాడటానికి వస్తాడు. ఆయన మన దగ్గరికి ఎందుకు వస్తాడంటే దూరమైన మనల్ని దగ్గర చేసుకోవడానికి వస్తాడు. ఆయన మన దగ్గరికి ఎందుకు వస్తాడంటే మన బలహీనతలు, మన రోగములు, మన నొప్పులు, మన కష్టాలు తొలగించడానికి వస్తాడు. ఆయన మన దగ్గరికి ఎందుకు వస్తాడంటే మన ప్రార్థనలు విని సమాధానం ఇవ్వడానికి వస్తాడు. ఆయన మన దగ్గరికి ఎందుకు వస్తాడంటే మనకు బలమును, శక్తిని ఇవ్వడానికి వస్తాడు. ఆయన మన దగ్గరికి ఎందుకు వస్తాడంటే మనతో పాటే ఉండాలనుకుంటాడు కనుక మన దగ్గరికి వస్తాడు. కాబట్టి ఆయన పరిశుద్ధుడు, ఆయన సత్యవర్తనుడు, ఆయన నీతి కలిగినటువంటి దేవుడు కనుక ఆయనను ఆచరించేటప్పుడు, ఆయన వెంబడించేటప్పుడు, ఆయన్ని అనుసరించేటప్పుడు అదే పరిశుద్ధతలో మనం కూడా కొనసాగుదాం. ఈ క్రియలు ఎప్పుడైనా జరిగితే 1-2 సార్లు జరగాలి, కానీ ప్రతిసారి ప్రతి మనిషిలో జరగకూడదు. ఒకసారి పడ్డారు, నో ప్రాబ్లం. రెండోసారి పడ్డారు, నో ప్రాబ్లం. మూడోసారి పడటానికి ఎదురు చూడకూడదు. ఈరోజు ఒక ప్రపంచం పడటానికి ఎదురు చూస్తుంటే రెండో ప్రపంచం పడేయటానికి ఎదురు చూస్తున్నారు. ఒక ప్రపంచం కక్కడానికి ఎదురు చూస్తున్నారు, రెండో ప్రపంచం కక్కించడానికి ఎదురు చూస్తున్నారు. ఇంకో ప్రపంచం ఏదో వెర్రి చేష్టలు చేస్తుంటే రెండో ప్రపంచం. ఎందుకంటే వాళ్ళకి అనిపిస్తుంది ఇవన్నీ జరిగితేనే, భక్తులు ఉన్నట్టు జరిగితేనే పరిశుద్ధాత్ముడికి లేనాడు. పరిశుద్ధాత్ముడు స్పష్టముగా మాట్లాడేవాడైనాడు. పరిశుద్ధాడు స్పష్టముగా రూపాంతరం కలగజేసే దేవుడై ఉన్నాడు గనుక మనమందరం కలిసి సిద్ధపాటుతో ముందుకు వెళ్దాం. మనమందరం కలిసి ఆ పరిశుద్ధాత్మని అభిషేకం కొరకు, ఆయన యొక్క నడిపింపు కొరకు ఎదురు చూద్దాం. శేషమైనటువంటి విషయాల్ని మనము వచ్చే వారం ధ్యానం చేసుకుందాం. ఈ రాత్రి ఇక్కడితో మనం ముగించుకుందాం. దేవుడు అందరిని దీవించి ఆశీర్వదించునుగాక.